సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అందరి ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి హంగ్రీ చీతా. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, నెత్తు కోట కన్ఫర్మ్ అంట. అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు, గండు పిల్లి సూపులతో గుండెలోన. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరు. ఫ్రెండ్ కాదు, మంచోడు, మంచోడు, అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. దిమాగ్ ఖరాబ్ ఆ సాంగ్ నా పేమెంట్ పెంచింది సాంగ్ మార్కెట్ లో. సరే ఒకసారి పాడైతే ఈ పాట. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నెక్కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే. జిల్లెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్ట నిన్నే తెలైకుట్ట. సింగింగ్ అంటే యూజువల్లీ జనాల్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది. లైక్ ఆ పర్సెప్షన్ ఎప్పుడైనా నేను హర్ట్ చేసింది కానీ, ఆర్ దిస్ పర్సెప్షన్ అమంగ్ ది పబ్లిక్ ఇస్ రియలీ రాంగ్ విచ్ నీడ్స్ టు బి చేంజ్డ్ అని కానీ, ఆర్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అని కానీ నీకు ఎప్పుడైనా అనిపించింది? నేను ఒక మాస్ సాంగ్ పాడితే సాకేత్ మాస్ సాంగ్స్ ఇరగదీస్తాడు, ఈజ్ అ మాస్ సింగర్ అని స్టాంప్. రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. సక్సెస్ మీట్ లో నువ్వు ఏం పాడాలనుకుంటున్నావు? ఇంకా నాకు ఒక్క జానర్ ఉండింది, బట్ అది మేము మొన్న ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేసేసాం, నేను దినకర్ అన్న. కాలం కదలమంటోంది మారకుండా, లోకం పరుగిడంటోంది మాయ వెంట, అంతులేని ఆశలన్నీ సాధించే దారిలో, లెక్కలేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో, నేనన్న తీరు మొదలే అరరే మనసా. నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్? మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా రారా ఈజ్ వెరీ క్లోజ్, లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే, ఐ మెట్ విత్ ఎ వెరీ మేజర్ యాక్సిడెంట్. గుద్దితే మైక్ పట్టుకుంటే మ్యూజిక్ ఇంపాసిబుల్, మ్యాడ్నెస్ టు ది కోర్ ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్లోనే మెలడీ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన మ్యూజిక్కే మాసీగా ఉంటుంది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్ ఆల్సో. చాలా 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 స్టేజ్ షోస్ చేసాం, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు, కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు మేమిద్దరం చేసినటువంటి ఆ అల్లరి దగ్గర నుంచి, ఫన్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ రియలీ 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 మెమరబుల్ టు మీ, అండ్ ఐ టేక్ ఆల్ ది ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ టుడే అవర్ గెస్ట్ సాకేత్ కుమాండరి. హాయ్ సాకేత్. నా జీవితంలో దీప్తి ఇంత మంచిగా నా గురించి మాట్లాడింది, ఈవెన్ ఆన్ స్టేజ్ ఇప్పటివరకు ఎప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎంత బాగా నువ్వు మర్చిపోయావు. దుబాయ్ షోలో ఎంత బాగా చెప్పా, అందరు చప్పట్లు కొట్టారు, అసలు కొట్టి కొట్టి చేతులు నొప్పులు వచ్చేసాయి. సమీరా కూడా అనింది, అసలు సాకేత్ కైతే ఇంత పెద్దగా రాసావు, నాకేంటి ఇంత చిన్నగా రాసావు. ఆ దుబాయ్ షో ఎప్పుడో అయింది, రీసెంట్ టైమ్స్ లో అయితే. ఐ థింక్ దట్స్ ఫస్ట్ షో, అందుకని. దట్స్ నాట్ ది ఫస్ట్, దట్స్ ద రీసెంట్ షో వి వెంట్. నువ్వు, నేను, శ్రీముఖి, సమీరా వెళ్ళాం. ఆహా, యా యా
See, But you forgot. ఏదో అంతేలే ఎంతసేపు నాకు- ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి నాకు మధ్యలో చాలా బేసికల్లీ 1% షేరింగ్ మాత్రమే అక్కడ సాకేత్. లేదు లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది దీప్తి ఇంత మంచిగా నా గురించి చెప్పడం అన్నది. చాలా నాకు ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో క్లోజ్ అసలు. కానీ చాలా సార్లు అంటే ఫస్ట్ లో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంచిగా ఫోటోలు తీసేవాడు. ఇప్పుడు చాలా ఘోరంగా కూడా ఫోటోలు తీసేవాడు. అంటే I have to also talk about that. నాకేం తెలుసు ఫోటోలు తీయమంది, నేను నిజంగా బాగా తీసా. నన్ను సింగర్గా పక్కకు పెట్టి ఫోటోగ్రాఫర్గా ప్రొజెక్ట్ చేసేసి నా లైఫ్ కెరియర్ అంతా అక్కడ సెట్ చేసే ప్లాన్లో ఉందని నాకు తెలియలేదండి. అంటే అది కొద్ది రోజుల తర్వాత తెలిసింది. సో దాన్ని బట్టి ఎన్ని హోప్స్ పెట్టుకొని నిన్న ఒక్క ఫోటో తీయమని అడిగితే ఆ హోప్లెస్ రోజు గా 100 ఫోటోలు తీపిస్తుంది. అంత రూత్లెస్ గా మాట్లాడొద్దు సాకేత్, అంత రూత్లెస్ గా మాట్లాడొద్దు. బట్ ఎనీవేస్ ఐ యామ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఆల్ ద ప్లెజర్ ఇస్ మైన్. టు స్టార్ట్ విత్ ఈ ప్రోగ్రామ్ లో సాకేత్, దిస్ ఇస్ కాల్డ్ మ్యూజిక్ అండ్ మెలడీస్, వేర్ ఇన్ విచ్ నువ్వు చాలా సాంగ్స్ పాడావు, చాలా చాలా సూపర్ హిట్స్. అండ్ నీ కెరియర్ ఇట్లా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోకపోయినా దేర్ ఆర్ ఆల్ హిట్స్, ఎవర్ గ్రీన్ హిట్స్ కమింగ్ అరౌండ్. సో ఆ సాంగ్స్ వెనకాల ఉన్నటువంటి నాస్టాలజిక్ మెమరీస్ గురించి వీ వుడ్ లవ్ టు లిసన్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఎస్, ఐఎమ్ రెడీ టు షేర్. అండ్ బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్, మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి, నువ్వు ఫస్ట్ పాడినప్పుడు, యువర్ ఫస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఐ నో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ మ్యూజికల్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఐ నో ఆల్ దోస్ థింగ్స్, బట్ స్టిల్ నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, పొట్టలో బటర్ఫ్లైస్ ఉన్నాయా, లేకపోతే ది సో కాల్డ్ సాకేత్ లాగా పిచ్చ యాటిట్యూడ్ మనకేంటి అనే ఒక? లేదు, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఇన్స్టా పేజ్ ఆల్సో. ఆ క్లిప్, చిన్న క్లిప్, కొంచెం భయంగానే పాడాను. ఇట్ వాజ్ నాట్ దిస్ సాకేత్. నీట్గా ఇలా చేతులు కట్టుకొని, ఇట్ వాజ్ అ స్టేజ్ షో ఎట్ రవీంద్ర భారతి. అండ్ లక్కీలీ అది అప్పట్లో ఉన్న ఏకైక న్యూస్ ఛానల్, ఏకైక ఛానల్ వాజ్ ఈటీవీ. అండ్ ఈటీవీ న్యూస్లో వేశారు అది. ఆ క్లిప్పింగ్ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సేవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ద క్లిప్పింగ్ అనమాట. సో ఇలా పట్టుకొని సిన్సియర్గా పాడాను. వెన్ ఐ వాజ్ 3 years of age. 3 years of age. Wow. సో ఆ క్లిప్పింగ్ ఉంది ఇంకా. బట్ ఆ అసలు తర్వాత అప్పుడు టెన్షన్ ఉండిందా? అంటే ఆ టెన్షన్ పడే ఏజ్ కూడా కాదు అసలు బహుశా. టెన్షన్ పడ్డానా, దేనికి ఎందుకు ఇలా నిలబడ్డాను, ట్రైన్ చేసి పంపించారా ఇలా నిలబడే పాడాలి ఏం తెలియదు. బికాస్ 3 years ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుంటుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్ దెన్? సో ఇట్ వాజ్ అ డివోషనల్ సాంగ్. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై కామరులై పోయేరయ్యా అని ఒక తత్వం బోధించే సాంగ్. బట్ నాకు తెలీదు, అంటే ఆ క్లిప్ చూస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ సాకేత్ అని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు చాలా సిన్సియర్గా ఇలా గుడ్ బాయ్ లాగా మైక్ స్టాండ్ ఉంటే ఇలా పట్టుకొని ఇలా ఐబ్రోస్ ఇలా ఉండి పెద్దగా కళ్ళు చేసుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటుంది అది ఆ పాట. ఇప్పుడు సాకేత్ యు నో బెటర్. చిల్, ప్రపంచం ఏదైపోయినా సరే ముందర ఎవరైనా ఉండని, వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ ఐ పర్ఫార్మ్. పడేయడమే అంతే. రైట్, దెన్ కమింగ్ టు యువర్ సాంగ్స్, అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే. అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే, సో ఆ పాట అసలు నేను పాడలా, అయిపోయింది మొత్తం అయిపోయింది. సాంగ్ ఎలాగో మూవీ తర్వాత రిలీజ్, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ సాంగ్ ఇన్ ద మూవీ. ముందు రిలీజ్ చేయలేదు, ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ ది ఆడియో. సో మూవీలో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్లో అప్పుడు మూవీ రిలీజ్తోని సాంగ్ రివీల్ అనమాట. అవతల ఎల్లుండి మూవీ రిలీజ్, సాంగ్స్ అయిపోయి మిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది, స్టూడియో మొత్తం సర్దేశారు. డిటిఎస్ స్టూడియోలో డిటిఎస్ మిక్స్ అవుతుంది. ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 3:34. ఎందుకో తమన్ గారు యూ స్టే బ్యాక్ అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు, ఇప్పటికీ ఆయనకు కూడా తెలియదు అనే చెప్పారు. ఏమో రా, నువ్వు నాతో ఉంటావేమో అని చెప్పి ఉండమన్నాను అన్నారు అంతే. బికాస్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్ టిల్ 6 AM 7 AM ఎవ్రీ డే. సరే అని నేను ఉన్న కార్లోకి వెళ్ళి పడుకున్నాను, నేను వీడియో చూస్తూ అలా పడుకున్నాను నేను కార్లో. సడన్గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ 3:30. తమన్ గారు పిలుస్తున్నారు, ఓకే అని చెప్పి వెళ్ళా. ఓ పాటను ట్రై చేయన్నారు. నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ, బికాస్ టీటీఎస్ అక్కడ అవుతోంది.
అయిపోయింది. అది మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి క్యూబ్. ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా, ఓకే అలా కాదు ఒకసారి సీన్ చూసి పాడు ఆ ఫీల్కి. అందుకని ఫస్ట్ వర్షన్ పాడేసినప్పుడు గుండెలోన గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా. దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్. ఒక సింగర్కి ఆ సీన్ పేరు లేదు ఊరు లేదు నాకు అప్పటికి. నాకు సిత్తరాల సిరపడు, దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది. దాని ముందు పేరు లేదు ఊరు లేదు కదా. సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు. చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ, ఆయన అంటారు. అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్నా. సో దట్ వాజ్ అ వెరీ నైస్. ఇమ్మీడియట్గా త్రివిక్రమ్ గారు చూశారు, అదిరిందిగా ఇదే ఉంచుతాం అన్నారు. అలా ఒక అర్ధరాత్రి 3:30కి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది. ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై బికాస్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్. అండ్ ఆ 3:30 రాత్రికి ఎవరెత్తారో తెలియదు, మార్నింగ్ 6కి సినిమా వెళ్ళిపోవాలి. సో ట్రూ లక్తో నాకు ఆ పాట వచ్చింది. అందుకనేనా యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆర్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు తమన్ గారు అన్నది? అంటే ఇస్ దట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు క్యారీ? నాట్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్, ఎస్ ఒక 30% ఆఫ్ మై గ్రాటిట్యూడ్ మైట్ బి బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. ఓకే, బట్ మోర్ దెన్ దట్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్ లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే ఐ మెట్ విత్ అ వెరీ మేజర్ యాక్సిడెంట్. ఐ వాజ్ గోయింగ్ టు అ షో ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఎల్ఎంఏ షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామినిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అనమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజగా చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ వాజ్ డ్రైవింగ్. చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700 గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టైర్, అంత బ్రూసెస్, తనకి బ్రూసెస్. నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా అలా బ్యాక్ సీట్లో పడుకొని ఉన్నా, ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే లైక్ ఫర్ 1 week ఆఫ్టర్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర MRI లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది, కూల్గా వెళ్ళు, మెల్లిగా వెళ్ళు, ఏం పర్లేదు. దెన్ ఐ వాస్ కాలింగ్ మై డాడ్, మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము, భద్రాచలం హోటల్లోకి వచ్చాము, ఇవన్నీ చెప్తున్నావు కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా. దెన్ ఐ కాల్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది బికాజ్ ఇద్దరు సింగర్స్కి మేల్ అండ్ ఫీమేల్ యాక్సిడెంట్ అయింది, ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు. పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యు నో తమన్ గారు. వెరీ 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 వెల్. అప్పటికే సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీవర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్ ఎవ్రీథింగ్. సో ఇమీడియట్ ఏంటి సాకేతిక అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా ఈ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ ఎంఆర్ఐ అయిపోయింది ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్తో మాట్లాడి ఐసీయూలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు. బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్. నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది. కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 hour 1 hour ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాజ్ దేర్. హీ డింట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలియదు వాళ్ళకి. డాడీకి అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక 1/2 hourలో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు. బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఆయన నిలబడతాడు ఇలా. సో మేబీ అక్కడ ఆ రోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లారు, డిశ్చార్జ్ చేశాము, బెడ్ మీదే ఉన్నాను. ఐ కుడెంట్ వాక్. సో ఈవెన్ టు ద వాష్రూమ్ ఐ కుడెంట్ గెట్ అప్. పడుకున్నా. ఇంటికి 10 మంది జనాలు 20 మంది జనాలు రావడం, పరామర్శించడం, సేమ్ రివైండ్ ప్లే స్టోరీ చెప్పడం నా వల్ల కాలే, నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని, అప్పటికి నా మూవీ, నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది, పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు, నువ్వు మూవీ గురించి మర్చిపో, ఐ టేక్ కేర్, కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తా అన్నారు. ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక చిన్న మూవీ, ఒక చిన్న నీకెందుకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నేను నీ మూవీ చేస్తా మిక్స్ చేస్తానన్నావు, అది ఎంత పెద్ద మాట. అది రెండో పాయింట్. నేను స్టూడియోలో ఉన్న ప్రతిరోజు నాకు పార్క్ హైత్ నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి, ఫుడ్ 3. స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న, నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి, సరే ఒక 5 minutesలో వాట్సాప్ చూసుకో, ఫోన్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. గోవా టికెట్లు వేశారు, వీల్ చైర్ పెట్టి టుక్ మీ టు బీచ్ రిసార్ట్, అక్కడే ఉంచారు. ఏం లేదు, నా పని ఏం లేదు, లేవడం. అప్పటికి నేను కొంచెం దీని మీద వరకు వచ్చాను అనమాట, సపోర్ట్ చేతి కర్ర వరకు వచ్చాను. సో లేవడం, వాష్రూమ్ యూజ్ చేయడం, రావడం, అలా విల్లా బయటికి రాగానే బీచ్, అలా కొంచెం మనశ్శాంతి ఇచ్చారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మనుషుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సో ఇక్కడ నేను ఫసా, అందుకని నేను ఆయన్ని. సో అందుకని నీకు తమన్ గారు అంటే అంత ఒక స్పెషల్ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. యు ఆల్వేస్ హోల్డ్స్ అ హై పొజిషన్. సెంటర్ ఆఫ్ మై హార్ట్, కార్నర్ కూడా కాదు, నాట్ కార్నర్ ఆల్సో, సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్. సో యు బోత్ ఆర్ లైక్ బ్రదర్స్ అన్నట్టు. బ్రదర్స్, ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా. ఇంకా ఓవర్ ద టైం, ఇంకా దాని తర్వాత వి బికేమ్ లైక్ ఓన్ బ్రదర్స్. ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే, ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్. లీవింగ్ వర్క్, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. సూపర్. నాకు కూడా ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కాల్ ఆయనకి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కోవిడ్ టైంలో అమ్మకి కొంచెం సీరియస్గా వచ్చింది, సెకండ్ టైం కూడా వచ్చింది. ఆ టైంలో అసలు మాకు ఎక్కడ ఏమీ దొరకనప్పుడు 1 phone call అండ్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మై మామ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హీ హోల్డ్స్ అ వెరీ హై పొజిషన్. వెరీ హై, వెరీ హై. గ్రేట్, గుడ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. దెన్ మళ్ళీ నీ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేస్తే, తమన్ గారితో నీకున్నటువంటి ఆ రిలేషన్ అర్థమవుతోంది. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి మా ప్రోగ్రామ్ లో. ఎవ్రీ సాంగ్ వి టాక్ అబౌట్ నువ్వు పాడాలి.
ఓకే, మనకి రైట్స్ లెఫ్ట్స్ స్ట్రైట్స్ ప్రాబ్లం లేవుగా. అస్సలు లేవు, నువ్వు హ్యాపీగా పాడొచ్చు. ఓకే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన వచ్చాడు. సూపర్, లవ్లీ. థ్యాంక్ యూ. ఓకే, సో విజయ్ దేవరకొండకి నీకు మధ్యలో ఏదన్నా ఆ ఫన్నీ ఎలిమెంట్స్ ఏమన్నా జరిగాయా? యాక్చువల్లీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బికాస్ అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రాలా. సో పెళ్లి చూపులు ద్వారక వెరీ పక్కనే రిలీజ్ అయ్యాయి. ద్వారక అబౌట్ టు రిలీజ్, పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. సో మేము ద్వారకా ప్రమోషన్స్కి సాయి కార్తిక్ గారి టూర్ ఉండింది యుఎస్. వీ హ్యావ్ డన్ షోస్ ఇన్ యుఎస్ అనమాట, సాయి కార్తిక్ గారి టూర్. సో సాయి కార్తిక్ గారి టూర్ ప్రమోషన్స్లో భాగంగా ద్వారకా ప్రమోషన్స్కి కూడా విజయ్ వచ్చారు. హీ కేమ్ టు ది యుఎస్, హీ ట్రావెల్డ్ విత్ అస్. అక్కడ వీ హ్యాడ్ ఫన్, లైక్ వీ ట్రావెల్డ్ ఫర్ 2-3 వీక్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. హీ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్, సేమ్ లంచ్, ఎవ్రీథింగ్. హీఈస్ సచ్ అన్ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ పర్సన్. ఒకరోజు నా రూమ్లోకి వచ్చాడు. ఇక మామూలుగా టీవీ దగ్గర ఒక బల్లలాగా ఉంటుంది కదా, దాని మీద చాలా టాఫీస్ పెట్టున్నాయి, బంచ్ ఆఫ్. సో అవి ఏంటంటే బేసిక్గా మన కకృతి, మనకి స్వీట్ క్రేవింగ్ ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించాం. అప్పుడు మనకి ఏదో ఒకటి పడుతూ ఉండాలి, ఏదో స్వీట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రస్మలై కేజీ ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ తినేయడం, ఆ బ్యాచ్ మనం. మళ్ళీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ పెద్ద చాక్లెట్స్ కాదు, మళ్ళీ చాక్లెట్స్లో ఆల్ఫెన్లీబేలు, ఈ చిన్న 1 రూపీ ఎక్లేర్స్, ఈ క్రేవింగ్స్ ఎక్కువ. యుఎస్లో హోటల్ రిసెప్షన్స్లో ఒక బౌల్ పెడతాడు, దాంట్లో చాక్లెట్స్ వేసి పెడతారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనం కిందకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా వేసుకోవడం, పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా ఏమో మిగిలిపోతాయి కదా, అవన్నీ తెచ్చి నేను అక్కడ పెట్టుకున్నాను. ఒక 10-15 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ టాఫీస్ నీవా అన్నాడు. అవును. నేను తీసుకోవచ్చా అన్నాడు. తీసుకో బ్రో, అందులో ఉంది, కిందనే ఇస్తున్నాను. అంటే కింద తీసుకోవడం నాకు కొంచెం సిగ్గు అవుతుంది, నీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి ఈ టుక్ ఇట్. సో స్వీట్, సో ఇన్నోసెంట్ అనిపించింది. అట్లనే వి హ్యాడ్ సమ్ ఇంకొన్ని ఆన్ కెమెరా చెప్పేవి కావు. సో మంచి రౌడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనట్టు ఏముంది, అలా రాత్రి మరి చీకటి పడ్డాక చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని అలా పడుకునే ముందు కొంచెం మంచి పాలు తాగి, అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా. వామ్ మిల్క్ అది మెన్షన్ చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. వామ్ మిల్క్ అలా తాగి యు స్టిల్ హావ్ దట్ నిద్ర వచ్చేంత వరకు లేదు, ఇప్పుడు లేదు, బికాస్ ఇట్స్ బీన్ అ వైల్. ఆ తర్వాత ఖుషి, ఐ జస్ట్ సాంగ్ ద సాంగ్ బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ ద ప్రీ రిలీజ్ అండ్ ఆల్, సో ఐ కుడెంట్ మీట్ హిమ్ ఆఫ్టర్వర్డ్స్ బేసిక్గా. బట్ ర్యాపో లేదు, కానీ ఇప్పటికీ రీసెంట్లీ నేను ఏదో అవార్డ్ ఫంక్షన్లో అవార్డ్ ఫంక్షన్ అంటున్నా, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో ఐ వాజ్ ఎగ్జిటింగ్, విజయ్ వాజ్ ఎంటరింగ్. He still remembers me and hi, hi, hi how bro. are you brother, and that is there, but there's no rapport. Got it. Ever works so while busy ఉన్నప్పుడు there's no point. We didn't meet in the recent times, but కలిసినప్పుడు మాత్రం he recognized me. సో ఓకే, అప్పటిది ఇంకా ఉంది ఇంప్రెషన్ అన్నది తెలిసింది నాకు. నేను ఫిక్స్ అయ్యా, మర్చిపోయి ఉంటాడు ఏముంది. సో ఏది పాడుతున్నావు? స్టార్ కదా, సూపర్ స్టార్. ఇప్పుడు ఏది పాడుతున్నావు? జంతర్ మంతర్ పాడుతున్నావా, లేకపోతే ఓసి పెళ్ళామా పాడుతున్నావా? జంతర్ మంతర్కి ఒక స్టోరీ ఉంది, ఓసి పెళ్ళాంకి ఒక స్టోరీ ఉంది. చెప్పు. రెండు క్లుప్తంగా చెప్తా, నీకేది పాడమంటే అది పాడతా. నువ్వు పూజితాకి ఏది డెడికేట్ చేస్తూ పాడతావో అది పాడు. అయితే ఓసి పెళ్ళామనే. సో జంతర్ మంతర్ ఏంటంటే ఇట్స్ టంగ్ ట్విస్టర్ సాంగ్. జంతర్ మంతర్ గందరగోళం, ఇది ఎట్లాగో పాడుతూనే చెప్పాలి స్టోరీ, కాబట్టి ఈ పాట కూడా అయిపోద్ది. అది పాడతా ప్రాపర్గా. సో జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడికి రమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎవ్వడు రా మమ్మ. ఈజీగా పాడేసా. నెక్స్ట్ లైన్లో నటనో నిజమో అని వస్తుంది ఒక వర్డ్. ఆ స్పీడ్లో సాయి కార్తిక్ అన్నకేమో అది నటనో లాగానే కావాలి. నటనో అంటే కుదరదు, నిజమో అంటే కుదరదు, నిజమో క్లియర్గా కావాలి. అక్కడేమో అది చాలా స్పీడ్గా ఉంది, తిరగట్లే నోరు. ఫుల్ సాంగ్ 20 minutesలో అయిపోయింది.
ఈ ఈ ఒక్క లైన్ ఇంకొక 2-3 hours పట్టింది. పా ఒక్క లైన్ జస్ట్ ఆ నటను నిజము, బికాస్ హీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్. మనకేమో తిరగట్లేదు. ఇంకా నేను చెప్పా, అన్న నువ్వు బయటికి వెళ్ళు, నేనే పాడుకుంటా అని చెప్పి, మన టెక్నాలజీకి వచ్చే సౌండ్ ఇంజనీరింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళంగానే నటనో నిజమో అని స్లోగా పాడి దాన్ని ఫాస్ట్ చేసి ఆడిపెట్టి ఫ్లోలో వచ్చింది. ఒకసారి విన్నాడు. ఇప్పుడు వచ్చింది కదరా, నేను లేనప్పుడు ఎందుకు రాలేంటే అప్పుడు ఇది ఓకేనా నీకు, ఇదంతా ఓకే కదా, ఫైనల్ ఒకసారి ఫుల్ సాంగ్ విందాం. అలా ఒక అరగంట టైంపాస్ చేశాక అప్పుడు చెప్పా ఇది నేను చేసింది అని. దొంగ సచ్చినోడా అని తిట్టి. సో ఎవడికి వాడే అర్థం కానీ మనిషి పెద్ద డ్రామా నట్నో నిజమో ఇప్పటికి రాదు. అది నట్నో అనే వస్తుంది పాడేటప్పుడు, నాకే కాదు ఎవరికైనా. నట్నో నిజమో అస్సలు తెలియని లైఫ్ ఏయో హంగామా పడుతూ లేస్తూ దేని కొరకు ఉరుకులు పరుగులు బాగా ఇదంతా ఈజీ. ఆ నటనో నిజమో మాత్రం ఇట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. టార్చర్ చూసాను నేను. ఓకే, అది. సో అది దీని స్టోరీ. కమింగ్ టు ఓసి పెళ్ళామా ఫ్రమ్ ఖుషి. సో శివ నిర్వాణ గారు ఎక్కడో నాకు ఆయనకి ఒక చిన్న కనెక్ట్ ఏర్పడింది, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఏదో ఒక పార్టీలో. అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ ట్రై సమ్ సాంగ్స్. ఐ indirectly worked as an assistant singer for Hesham for the complete album. నేను ఇంకో 3-4 సాంగ్స్ కూడా ట్రాక్స్ పాడా ఓకే ఆ ఆల్బమ్కి, ఖుషీకి. సో అండ్ దెన్ వీ వర్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద సాంగ్. ఈ సాంగ్ మాత్రం చాలా వర్షన్స్ అయ్యాయి. నేను చెన్నైకి కూడా వెళ్ళాను, ఫ్లైట్ వేసి చెన్నైకి పిలిపించుకొని అక్కడ స్టూడియోలో వెన్ హేషామ్ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండి అక్కడ పాడి, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైడెంట్లో పాడి చాలా వర్షన్స్ పాడాము. పాడిన తర్వాత నాకు తెలుసు ఈ పాటలో కొన్ని లైన్స్ నాకు చాలా బాగున్నాయి. ఈ పాట మెయిన్ ట్రాక్ ఫస్ట్ ఫుల్ వర్షన్ పాడింది శివ నిర్వాణ గారే. బై ద వే చాలా మందికి తెలియదు, ఆయన వెరీ గుడ్ సింగర్. పాట రాసింది కూడా ఆయన. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సార్ నేనేమో గొడవ, నా వాయిస్ పెట్టకండి, మీ వాయిస్లో ఫుల్ రిలీజ్ చేద్దాం పాట అని. హేషామ్ కూడా వాజ్ ఓకే నేను చెప్పిన దానికి. ఆయనేమో లేదు నువ్వు పాడాలి, నాకు వేరే వాయిస్లే కావాలి, నా సింగర్గా నా పేరు అసలు వద్దు అని. ఈ లైన్స్ అన్న మీరు పెట్టండి, ఇద్దరం కలిసి పాడాను. దెన్ రాహుల్తో పాడిచ్చారు. సో నేనేవైతే లైన్స్ అనుకున్నానో నాకు బాగున్నాయని అది నా లైన్స్ ఉంచారు. రాహుల్ మిగతా పాడాడు. సో శివగారి లైన్స్ అని రాహుల్ పాడాడు. ఇంకా రాహుల్ పాడాక పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ. సో అలా ఓసి పెళ్ళామా నన్ను మిర్చిలాగా నంచుకుంటవే వద్దు ఆపమ్మా, నేను కోడిలాగా గింజుకుంటానే, ఉన్నమాట చెప్పుతాను వినుకోండ్రి, పెళ్ళి యూసు పాడుకాను మానుకోండ్రి, గన్ను కన్నా పవర్ఫుల్ ఆలండి దూలదీర్చేస్తదండి. ఐ డెడికేట్ దీస్ లైన్స్ టు మై డియర్ వైఫ్ పూజిత. పొరపాటును కూడా ఇది కరెక్ట్ కాదని నీకు తెలుసు, ఎంత హంబుల్ గా ఎంత ఆనెస్ట్ గా చెప్పావు తెలుసా. బట్ ఐ నో షీఈస్ విన్ యువర్ సపోర్ట్, షీఈస్ విన్ యువర్ బ్యాక్ బోన్. డెఫినెట్లీ యా, అందుకనే యాక్సిడెంట్ అయింది. చేయపో. బట్ స్టిల్ షీ సచ్ ఎ స్వీట్ డార్లింగ్. డెఫినెట్లీ. సో నా 10th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ కాబట్టి కొంచెం ఈ టాంటింగ్ నడుస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నిన్ను ఇంతలాగా భరించగలుగుతుంది అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్షిప్ ఇయర్స్ అన్నది. మాటకి టేక్ అ పాయింట్. ఓకే, సో దెన్ దిమాగ్ ఖరాబ్ ఆ సాంగ్ గురించి అసలు నీకు నువ్వు ఇందాక చెప్పినట్లుగా కూడా వన్ ఆఫ్ దోస్ సాంగ్స్ విచ్ గేవ్ యూ దట్ హ్యూజ్ రికగ్నిషన్. నేను సింపుల్ గా చెప్తాను, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, దిమాగ్ ఖరాబ్ ఈజ్ అ సాంగ్ నా పేమెంట్ పెంచిన సాంగ్ మార్కెట్లో. అప్పటిదాకా ఇంత తీసుకుంటున్నా, ఇంత చేసింది ఆ పాట నా పేమెంట్ని. అవును, ఓపెన్ గా చాలా స్టేజ్ షోస్ దగ్గర కూడా చెప్పావు ఇదే పాయింట్. నా పేమెంట్ పెంచిన సాంగ్ నాకు మార్కెట్ క్రియేట్ చేసిన సాంగ్. యాక్చువల్లీ ఆ సాంగ్ విన్నప్పుడు సాకేత్ అంటే పీపుల్ హూ నో యూ పర్సనలీ నో యువర్ ఎనర్జీ లెవెల్స్. సాకేత్ అంటే ఒక పవర్ హౌస్ అని మాకు తెలుసు. బట్ ఆ సాంగ్ లో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ ఫిల్మ్ వైబ్ కి ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం, ఆర్ వెర్ దేర్ ఎనీ ఛాలెంజెస్ వైల్ సింగింగ్ దట్ సాంగ్? There was the biggest challenge when I was singing that song is Mani Sharma sir's song. మణి గారి రికార్డింగ్ అంటే ఇప్పటికీ ఐ విల్ బెట్ యూ శంకర్ మాధవన్ గారి దగ్గర నుంచి శ్రేయా ఘోషాల్ గారి దగ్గర నుంచి యు నేమ్ ఎనీ సింగర్ అందరికీ
డిపెండింగ్ ఆన్ దేర్ స్ట్రేచర్ ఒక 1/2 లీటర్ నుంచి ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ వరకు ఉంటుందన్నమాట అది ఆ బ్యాండ్ విడ్త్. సో నేను ఒక 3.5 లీటర్స్లో ఉండే అప్పుడు. బికాజ్ మణి గారు చిన్నప్పటి నుంచి మై ఐడల్. నేను మ్యూజిక్ కంపోజింగ్ చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఉన్న 2 పేర్లు వర్ శంకర్ ఎహసాన్లాయ్, మణి శర్మ గారు. వీళ్ళిద్దరు నాకు మ్యూజిక్ డైరెక్షన్లో దేవర్ మై ఐడిల్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు ఇది ఎలా చేసుంటారో, ఇది ఎప్పటికైనా మణి గారికి ఒక వర్క్ ఏదో చేయాలి అన్న స్టేజ్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ ఎవర్ దట్ ఐ హావ్ సంగ్ ఫర్ మణి గారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ టు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కాలేదు, ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ పాడుతుంటే ఏంటి ప్రాబ్లం అన్నారు. మీ ముందు నేను పాడలేను, మీరు ఒక ఛాన్స్ ఇస్తే అనేసావా, చెప్పేసావా? కొంచెం దేవుడు దయ వల్ల కొంచెం మనం అవుట్ స్పోకింగ్ కాబట్టి ఇది అడగడానికి కూడా చాలా మందికి భయం. నేను కొంచెం అంటే దాని ముందు లక్కీలీ నేను వర్క్ చేయలేదు కానీ ఒక చిన్న ట్రావెల్ ఉంది మాకు, వేరే సోర్సెస్ త్రూ మాకు ఒక ట్రావెల్ ఉంది. హీ నోస్ మీ, కొంచెం వేరే పార్టీస్లో అలా కలవడం. సో ఒక వైబ్ ముందే ఉంది. సార్ ప్లీజ్ సార్ చనువు తీసుకొని సార్ ప్లీజ్ సార్ మీరు లేనప్పుడు పాడతా, మీరేమనుకోకపోతే అని. ఛీ చావు అన్నారు. చీ అన్నప్పుడు నాకు భయపడాడు, చావు అన్నప్పుడు అమ్మాయి అనుకున్నా. దెన్ ఐ హవ్ సంగ్ ద సాంగ్. సో ఇనీషియల్లీ ట్రాక్ సింగర్ పాడతారు కదా, ట్రాక్ విని పాడాను నేను. ట్రాక్ విని పాడినప్పుడు ఇస్మాటే శంకరు ఆ లైన్స్ ఉంటాయి కదా, అది బేస్లో ఉండింది వేరే సింగర్, బికాస్ దట్స్ వెరీ హై ఫర్ అ మేల్ సింగర్ టు సింగ్. ఇస్మాటే నేను కూడా అలానే పాడా, ఇస్మాటే శంకర్రు పేల్చేస్తా నీ బంకర్రు, రే ఇది పైన అందుతుందా అన్నారు సాంగ్ విన్న తర్వాత. ఒకసారి ట్రై చేయాలి సార్. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అందింది సార్ అన్న. మరి పైన పాడరా అన్నారు. దెన్ పైన ఆ రేంజ్లో పాడాను. దెన్ దట్ వాజ్ లైక్ దట్ సౌండెడ్ రియలీ వెల్. అండ్ దెన్ హీ వాజ్ ఓకే, సాంగ్ ఓకే అయిపోయింది. కట్ టు 2 days తర్వాత ఐ గెట్ అ కాల్, స్టూడియోకి రా అర్జెంట్గా అని. మళ్ళీ ఏమైందా అని భయపడుకుంటూ స్టూడియోకి వెళ్ళి డోర్ తీసేసరికి పూరి గారు కూర్చొని ఉన్నారు, మణి గారు కూర్చున్నారు. నమస్తే సార్ అన్న. మీరు కూర్చొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు అడిగేది నాకు రాదు, నేను పైకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నాకేం అర్థం కాలే. సార్ అన్న పూరిగానే ఏం లేదు నాకు కొంచెం తెలంగాణ వర్డ్స్ కావాలి, మా ఇద్దరికి అంత తెలంగాణ వర్డ్స్ కాదు, నువ్వు తెలంగాణలో పుట్టావు కదా. ఏం సార్ అని. దెన్ ద గ్రేట్నెస్ ఆఫ్ పూరి గారు ఇస్ టు గెట్ వాట్ హీ వాంట్స్. హీ నరేటెడ్ మీ ద స్టోరీ లైక్ ఇన్ 15 minutes. ఒక ప్లాట్ చెప్పారు నాకు. మూవీ ముందే నాకు లక్కీలీ ఐ గాట్ టు నో ద స్టోరీ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, 2 హీరోయిన్లు, వాడు అప్పటికే తాగేసి ఉంటాడు, అది అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. సడన్గా ఒక అమ్మాయి కనిపిస్తుంది, మళ్ళీ ఇలా అనేసరికి ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక చిన్న ర్యాప్ లాగానో లేకపోతే చిన్న వర్డ్ లాగానో చిన్న ఎఫెక్ట్స్ లాగానో కావాలి అని. సార్ అంటే ఇది అది కాదు కదా, కాదు ఇది అదే అన్నట్టు ఉండాలి సార్, అన్నట్టు ఉండాలి అన్నారు. ఇన్ సిమిలర్ వర్డ్స్ ఏదో చెప్పారు. సార్ అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది. తుదినమ్మా ఏ పిచ్చి పిచ్చి అవుతుంది ఇవాళ అన్న. పిచ్చి పిచ్చి కాకుండా ఇంకేమన్నా కొంచెం తెలంగాణ ఆగమాగం అవుతుంది ఇవాళ. ఇది బాగుందమ్మా, ఇది లాక్ అన్నారు. అది అప్పుడు అలా రికార్డ్ చేశాం. రెండో దాంట్లో కూడా కావాలమ్మా. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇద్దరు వచ్చి మీద పడి డాన్స్ చేస్తుంటారు, వాడి ఇమాజినేషన్లో ఇద్దరితో డాన్స్ చేస్తూ ఉంటారు హీరోతోని. సార్ దానికి ఏదైనా కొంచెం ఇట్ షుడ్ బి వెరీ కొంచెం మంచి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేద్దామా, తెలంగాణ స్టైల్లో ఆర్ హైదరాబాదీ స్టైల్లో ఏదైనా. సార్ డబల్ కా మీఠా సార్, హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ స్వీట్ సార్. డబల్ 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 ఇద్దరు ఉన్నారన్నారు కదా సార్, డబల్ కా మీఠా అని పెడదాం సార్ అని. అది ఓకే అయింది. కిందకు వచ్చారు సార్, అందుకనే మీ ఇద్దరిని కూర్చోబెట్టాను. అయిపోయింది కదా, ఓకే ఇప్పుడు రికార్డింగ్ అన్నారు. అంటే నేను డబుల్ కా మీఠా అది ఇది కాదు వరకు అప్పుడు చెప్పాను పూరిగా. దెన్ మణి గారు వచ్చి దాని ఇంప్రూవైజేషన్స్ చేసి అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, ఆ కట్టింగ్స్ ర్యాప్స్ ఇవన్నీ అప్పుడు చెప్పారు ఆయన. అండ్ దెన్ డబల్ 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 వాయిస్ చేంజ్ ఆ సిస్టంలో అదంతా చేసి
ఇట్ వాస్ ఫన్. అసలు ఒక పాటకి ఇంత వెనకాల హిస్టరీ ఉంటుందా సాకేత్, ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అసలు? అసలు పూరి గారు నిన్ను అప్రోచ్ అవ్వడమే ఇట్ ఇస్ లైక్ పూరి గారు అప్రోచ్ కాల, మణి గారు నన్ను పిలిపించారు. పూరి గారు నేను ఫస్ట్ టైం చూడడం అదే, బికాస్ మణి గారికి తెలుసు నేను హైదరాబాద్ పాడాలి అన్నది ఒక యాంగిల్, కానీ నువ్వే మధ్యలో వర్డ్స్ కూడా కలిపేసేసి పాడించాలి అన్నది అంటే అది మణి గారికి క్రెడిట్. హిజ్ ఐడియా, హిజ్ విజన్. వీడు హైదరాబాద్ లో పుట్టాడు, వీడికి ఆ వర్డ్స్ తెలుస్తాయి అని ఆయన నన్ను నమ్మడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ హిజ్. వావ్. అంటే నీలో ఒక చిన్న లిరిక్ రైటర్ ని తట్టి లేపారు మణి గారు. ఉన్నాడు ఒకడు. ఉన్నాడా నిజంగా? దాచుంచాను లోపల. ఎప్పుడు తీస్తున్నావు బయటికి? ఎందుకు మనకి ఎప్పుడన్నా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అప్పుడు రాస్తా పాడుతా నేను చాలానే నా యూట్యూబ్ ఛానల్ కి. అది కేవలం అక్కడికే పరిమితమా? యు హావ్ నెవర్ ట్రైడ్ ఆన్ దోస్ లైన్స్, లిరిక్ రైటింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? నాట్ అంటే అవసరం పడలేదు. లక్కీలీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ అండ్ ద బిగ్ lyricists who love me and encourage me and write lyrics for me. నేను అడగంగానే అనంత్ గారు కావచ్చు, శ్యామన్న కావచ్చు, సో అవసరం పడలేదు. వాళ్ళు రాసిన దాని మీద మనం రాస్తే ఏముంటుంది? ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు నీ పాట ఈ పర్టికులర్ వర్డ్స్ కోసమే మళ్ళీ చేసి పాడి ఇదంతా సూపర్ హిట్ అయింది. ఈ పాట గురించి ఎస్పెషల్లీ డీజే అమరీష్ నామ్ గురించి, అంటే ఆయన అది అనురాగ్ ఇంకా సాగర్ అన్న. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ సాగర్ అన్న చేస్తున్నాం. సాగర్ అన్న ఇస్ మణి గారి అబ్బాయి, మహతి సాగర్. సాగర్ అన్న అనురాగ్ కలిపి డీజే మణి శర్మ పెట్టారు. నా పేరు వద్దని చెప్పి ఆయన దాన్ని ఏఐలో ప్రోటూల్స్లో రివర్స్ చేశారు, లాజిక్లోనో ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్లో రివర్స్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్స్. అదంతా అయిపోయాక పాట అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దెన్ అప్పుడు వీడితో పాడించాలన్న ఐడియా వచ్చింది. సో అది పుట్టినప్పుడు నేను లేను కూడా. ఇట్ వాస్ అనురాగ్స్ అండ్ సాగర్ అన్న ఐ గెస్. సరే ఒకసారి పాడైతే ఈ పాట, ఫుల్ ఎనర్జీ. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నెక్కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే, జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్టా నిన్నే తేలై కుట్టా. సూపర్. అసలు నీతో పాటు పాడినటువంటి ఫీమేల్ సింగర్ కీర్తన వాయిస్ ఆల్సో వాజ్ లైక్ యాప్ట్ ఫర్ దిస్ సాంగ్ అని అనిపించింది. ఫుల్ ఎనర్జీ, ఫుల్. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ చేయాలని రెడ్ లో డించక్ డింకా నేను, కీర్తన శర్మ, శ్యామన్నని రిపీట్ చేశారు మణి గారు అండ్ రామ్ గారు కలిసి. సేమ్ కాంబినేషన్ మళ్ళీ 5 hours. అంతే. అసలు ఆ పీరియడ్ లో ఈటీవీలో ఉన్న షోస్ దగ్గర నుంచి, స్టేజ్ మీద షోస్ దగ్గర నుంచి, ఎనీ ప్రొసెషన్ వితౌట్ దిస్ సాంగ్ ఇట్ వుడ్ బి ఇన్కంప్లీట్. అంతే. అవును, లక్కీలీ అదే చెప్పాగా ఈ పాట ఏం చేసింది అంటే నా పేమెంట్ ని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిన పాట ఇది. ఓకే. దెన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ లో లెట్స్ డూ అనేటువంటి ఒక పార్టీ సాంగ్ అయినా, ఆ సాంగ్ కాకుండా బొమ్మ అదిరింది సాంగ్ అయినా, అసలు ఈ రెండు అంటే ఫుల్ ఎనర్జీ. సాకేత్ అని అంటే మాసీ నంబర్స్, ఎనర్జీ, హై బీట్స్ ఇట్లా వాడతాడు అని ఒక స్టాంప్ పడిపోయే, అంటే బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కానీ, నువ్వు అది పాడడం వల్ల కానీ, ఎనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ దెమ్? సో ఇవేవి పాటలు రాకముందు ఈ పాటలు జరిగాయి. అప్పటికే ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఫర్ తమనన్న అండ్ కీరవాణి సార్. వీళ్ళిద్దరి దగ్గర కోరస్లు, కార్తిక్ అన్న దగ్గర కోరస్లు ప్లస్ కొన్ని సోలోలు పాడుతూ ఉన్నా అప్పటికి. జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో దాని ముందు శివలింగ కావచ్చు, ఇంకొన్ని మూవీస్లో ఇట్లా నేను, కృష్ణన్న, ఆదిత్య మేము గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం అనమాట. సో లెట్స్ డు పింగ్ 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 పింగ్, ఈ పాట కూడా మేము ముగ్గురం కలిసి పాడాం. సో వన్ ఫైన్ డే కృష్ణన్నని ఏదో పాట పాడమన్నారు. అది కొంచెం మాస్ సాంగ్, టైం లేదు నువ్వు పాడే కృష్ణ ప్రస్తుతానికి అంటే, సార్ నా దగ్గర ఒక సింగర్ ఉన్నాడు. అప్పటికి తమన్నకి నేను తెలుసు, తమన్న తెలుసు. వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 20 movies అప్పటికే. బట్ యాజ్ అ కోరస్ అండ్ గ్రూప్ సింగర్, ఇద్దరు ముగ్గురు పాడే పాటల్లో లీడ్ సింగర్గా, సోలో సింగర్ కాదు, ఇదర్ డ్యూయట్, ట్రిప్లెట్ సింగర్ ఆర్ కోరస్ సింగర్. ఒక సింగర్ ఉన్నాడు సార్, తనతో ట్రై చేద్దాం అన్నాడు. నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నా అంటే, ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే
నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 1 or 2 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ మోగించుదాం గట్టి మెళాలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో ఇప్పటికీ. పాడాం. అన్నా ఏంటన్నా ఇదంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు, ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు, సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది. ఎవరంటే ఎవరు లేదో మన సాకేతే వాడికి జలుబు ఉంది. అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది. ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే, తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణన్నకే ఇస్తాను. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్. సో ద టోటల్ టాలీవుడ్ ఆర్ ద సింగర్స్ చాలా మందికి ఇలా ఛాన్సెస్ ఇచ్చాడు. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరూ. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మాదిరింది పాట ఫైనల్ అయింది. ఆ తర్వాత నాకు చిత్రాలు చూడు, వీటన్నిటి ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణన్న. ఎస్ డెఫినెట్లీ. మంచోడు. మంచోడు కాదని ఎవరు చెప్తారు అసలు? నేను చాలాసార్లు చెప్తాను మంచోడు కాదన్నా అని. అతి మంచోడు, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. రికార్డింగ్స్ లో మీరు అది కూడా ఓన్లీ ఫర్ పని విషయంలో వేరే రూపం వస్తుంది. మరి కృష్ణన్ అంతే అందరికీ తెలిసింది హాయ్ అమ్మా బాగున్నావా, ఇది కాదు. తనలో ఒక అపరిచితుడు, ఒక బీపీ పేషెంట్, ఒక ఏమంటారు, టూ మచ్ సాకేత్, నువ్వు టూ మచ్ అసలు. లేదు నిజంగా కొన్నిసార్లు అయితే చంద్రముఖి కూడా అన్నీ వస్తాయి కాసుల పేరు. అమ్మో కృష్ణన్నలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్, వర్క్ డైవర్ట్ అవ్వడు. లక్కీలీ చాలా వరకు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్ని నా స్టూడియోలోనే అవుతాయి, నేనే చేస్తాను కాబట్టి నేను చాలా క్లోజ్ గా తెలుసు అనమాట. చాలా యాంగిల్స్ ఉన్నాయి, దాచుంచాడు లోపలంతే. మేబీ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మొత్తం ఇప్పుడు నీవే దండయాత్ర చేస్తారేమో. ఏం పర్లేదు, వీడియో ప్రూఫ్లతో ఇస్తాను, ఆ స్టూడియోలో సీసీ కెమెరాలు ఉన్నాయి. చావు కబురు చల్లగా ఈ సినిమాలో ఆ సాంగ్ అంటే ఆ లిరిక్స్ వింటే మనకేమనిపిస్తుంది, పైన పొటారం సాంగ్ లిరిక్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, విచ్ హ్యాస్ అ వెరీ డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ ఇట్, బట్ విత్ అ చీకీ ఫ్లేవర్ అని అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆ పాట విన్నప్పుడు? అబ్బా ఏదో తత్వము సీరియస్ గా బోధిస్తున్నారు, ఏదో ఊర్లో ఒక జాతర ఫీల్స్ లో, లేకపోతే ఈ రంగస్థలాలు అవుతూ ఉంటాయి, లేకపోతే ఉగ్గు కథలు అవుతూ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ అనుకున్నా. నేను పాడేటప్పుడు కూడా అదే అనుకున్నా. సో వెన్ ద డైరెక్టర్ కాల్డ్ మీ, నేను ఒక వర్షన్ పాడేశాను అప్పటికి. ఐ వాజ్ నాట్ గెటింగ్ ద ఫీల్ అని డైరెక్టర్ అన్నారు. నాకు అర్థమైన ఫీల్లో నేను పాడా. అప్పుడు కౌశిక్ కాల్డ్ మీ, ద డైరెక్టర్ పెగలపాటి కౌశిక్, అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సీన్. స్టోరీలో చచ్చిపోతారు, శ్మశానంలో జరిగే పాట ఇది, దీన్ని బట్టి పాడన్నాడు. నాకు బొమ్మ తిరిగి, నేనేమో తిరునాళ్ళు, దేవుడు, తత్వం ఈ ఫీల్డ్ లో పాడితే చావు శ్మశానమా ఓకే అని చెప్పి ఇంకా దెన్ ఐ చేంజ్ మై వాయిస్ అండ్ కొంచెం పైన పటాహారం అప్పటికి మంగ్లీ పాడలా, కొంచెం వాక్కి టిన్స్ తెచ్చి మళ్ళీ పాడా. బట్ నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా శ్మశానంలో థీమ్ ని ఊహించుకుంటూ పాడాలి ఇట్లా చెప్పినప్పుడు హౌ డు యూ గెట్ దట్ ఫ్లో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ వీ డూ కదా. ఈవెన్ యూ హావ్ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్, యూ నో దట్ వెన్ ద డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్స్ యూ సంథింగ్. అంటే సింగింగ్ లో కూడా అలా ఉంటుందా? యూ జస్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్. వావ్. కళ్ళు మూసుకుంటావు, ఓకే ఇప్పుడు ఏంటి, నేను లేచి క్వశ్చన్ అడిగాను, నేను చాలా కాన్ఫిడెంట్ గా అడిగాను, నేను ఐ ట్రీట్ ఇట్ లైక్ మై ఫ్రెండ్ అండి, అందరినీ బాగా ట్రీట్ చేస్తాను అని అన్నావు.
అక్కడ తిట్టంగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి ఎట్లా నిజంగా తిడితే ఎవరికన్నా మారుతుంది ఎక్స్ప్రెషన్. దాని ముందు బట్ నువ్వు శ్మశానంలో ఎలా ఉంటావు ఊహించుకో. ఒకసారి గీత వాస్ టెల్లింగ్ మీ, ఎప్పుడు వెళ్ళలేదా ఏంది, నేను చాలాసార్లు వెళ్ళా. అప్పుడే పుట్టినటువంటి పసి బిడ్డని లాలిస్తున్న ఒక తల్లి ఈ ఫ్లేవర్ లో సాంగ్ పాడాలి అని చెప్పారట ఎవరు. అసలు హౌ డు యూ గెట్ దట్ ఫీల్ అన్నది, అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయితేనే వస్తుంది, అందుకనే మ్యూజిక్ అందరికీ రాదు. మేబీ అది ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం, ట్రై చేయడం, ఆర్ లేదండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాం. అండ్ అగైన్ ఇట్స్ ఆన్ ది అదర్ పీపుల్ ఆల్సో హౌ నీట్లీ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ యూ. మంచి డైరెక్టర్ ఉండి నీకు నీట్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ కిల్ ద షాట్. యాక్చువల్లీ సేమ్ థింగ్ విత్ అస్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండి మాకు నీట్గా సాంగ్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంతే బాగా పాడతాం. సూపర్, ఓకే, గాట్ ఇట్, కన్విన్స్డ్. నెక్స్ట్ కమింగ్ టు రాజా ది గ్రేట్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? The regret is, okay, I have sung the song. Yeah, everybody knows. So, నా వాయిస్ లైన్స్ రవితేజ గారి పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి ఎనర్జీస్, నాకు అంతవరకు తెలుసు కాన్ఫిడెంట్ గా. అండ్ దెన్ రేవంత్ వాయిస్ ఏమో పక్కన శ్రీనివాస్ రెడ్డి గారి లైన్స్, అంటే రాజా రాజా నువ్వు తల బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీట్లో అన్ని అక్కడ నుంచి నా వాయిస్ వస్తుంది అనమాట. ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఎలా మర్చిపోయారు, ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. ఆడియో లాంచ్కి నన్ను పిలవలేదు, రేవంత్ని ఒక్కడిని పిలిచారు, వాడు ఒక్కడే పాడేశాడు. సో బికాస్ దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. దట్ సాంగ్ బికేమ్ ఆ ఇయర్కి దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్, పెద్ద హిట్. నాకు అప్పటిదాకా హిట్ లేదు, పాటలు ఉన్నాయి మంచి పాటలు, ఆల్ టైమ్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్ లాంటి ఒక సాంగ్ లేదు. ఇది వచ్చింది, రే సూపర్ అనుకున్నా. సారీ, ఆడియో లాంచ్ అండి నా సక్సెస్ మీట్లో. ఆడియో లాంచ్కి ఎవరిని పిలవలేదు, దే హవ్ డన్ ది ఆడియో లాంచ్. సక్సెస్ మీట్లో పాడేశారు. ఓకే, ఇది మొత్తం పాట రేవంతే పాడాడా అన్నది ప్రచారం అయిపోయింది బయట మార్కెట్లో. అది ఒక 1 year వరకు రాజా ది గ్రేట్ అంటే రేవంత్ కదా పాడింది. అరే పర్లే, వాడు నా ఫ్రెండే, ఓకే ఒక రకంగా వాడు, కానీ మెయిన్ లైన్స్ అన్నీ నావి ఉన్నాయి, నాకు కనీసం కామాలో కూడా రేవంత్ సాకేత్ లేదు అని ఆ ఫీల్ చాలా రోజులు ఉండింది. నేను కార్తీక్ అన్న మీద అలిగాను కూడా, సాయి కార్తీక్ అన్న మీద, ఎట్లా మర్చిపోతావు, నేను మాట్లాడలేదు యాక్చువల్లీ కార్తీక్ అన్నతో 1 year మాట్లాడలేదు. బట్ ఈవెన్చువలీ పీపుల్ గాట్ టు నో బోత్ ఆఫ్ us sang, and then లైన్స్ వర్ రవితేజ గారి నా లైన్స్ అని, అండ్ దెన్ పీపుల్ గాట్ కన్విన్స్ ది ఆడియన్స్ వీడే పాడాడని అలా. సో అదొక్క రిగ్రెట్ ఉండింది, బట్ ఇట్ వాస్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. అప్పటికి నేను ఇంకా ఇంత మెచ్యూర్డ్ కూడా కాదు, ఐ వాజ్ ఇన్ మై యంగ్ మంచి ఒక ఉడుకు రక్తం ఏజ్లో ఉన్నా కాబట్టి ఆ కోపము బాధ కలిపి ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది. అదే ఇప్పుడు జరిగి ఉంటే పిచ్చలైట్ ఉంది, హలో పాడిందేనో ఆ రోజు ఆడియో లాంచ్లో లేను చెప్పేసి పోస్ట్. సో బట్ యా, అదో చిన్న. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆ పర్టికులర్ సినిమాలో మిగిలిన సాంగ్స్ కూడా నువ్వే పాడావు, పాడలేదు? ట్రాక్స్ పాడాను, అన్నిటికీ ట్రాక్స్ పాడాను. దేర్ విల్ బి, ఇప్పుడు ప్రతి సింగర్ ఒక్కొక్క మూవీకి వర్క్ చేస్తారు, ఆ మూవీకి త్రూ అవుట్ నేను వర్క్ చేశాను, చాలా ట్రాక్స్ పాడా. ఆ మూవీలో 6 songs ఉంటే 4 songs ట్రాక్స్ పాడా. అయితే నాకు రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ కంటే వేరే పాట చాలా ఇష్టం అనమాట. రిగ్రెట్ కాదు కానీ అది కామెడీయే, దట్ ఈస్ నాట్ సీరియస్, ఆన్ అ సీరియస్ నోట్. నువ్వు నా పాటని తీసేసావు కదన్నా, నా చిన్న టాంటింగ్ విత్ కార్తిక్ అన్న. సో సాయి కార్తిక్ అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 3 years 4 years age. So daddy teamలో he used to play rhythm pad before he became a programmer and then became a music director. So when he just entered the industry as a rhythm pad player, so అప్పటి నుంచి అన్న వదిన ఎవర్ వెరీ క్లోజ్ టు మీ. సో ఆ చనువుతో అంతలే నువ్వు యాజిన్కి ఇస్తావు కదా పాట అది ఇది అని కొంచెం అలవే 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 అని ఒక డిఫరెంట్ జానర్ సాంగ్ అది.
ఆ పాట విషయంలో అది రిగ్రెట్ లేదు, ఏ తొక్కలేదు. జస్ట్ ఉరికిన చనువు తీసుకొని చనువు తీసుకొని ఏడిపించడం. ఎంతకాలం తర్వాత మాట్లాడావు మళ్ళీ అన్న? 1 year. 1 year మాట్లాడలేదా? అయ్యో గట్టిగా అలిగా. చెప్పా కదా ఏజ్ లో గట్టిగా సర్లే రా పోనీ రద్దా అన్నాడు. నేను వెళ్ళి సర్లే ఓకే అని చెప్పి సరే పాడా పాట. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీట్లో కలరే నింపుతున్న మా లైట్ రో. నువ్వు కళ్ళు లేని వాడి వారి డబుగు డిబుగు డబుగు డిబుగు డప్పులే, అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే స్టెప్పులే. ఈ పాట పాడింది సాకేత్ కూడా. ఇప్పుడు తెలుసు అందరికి. అవును, అండ్ అప్పుడు కూడా తెలిసే ఉండొచ్చేమో, బట్ నేను అయ్యో, నా నీ పేరు ఏజ్ లో లేదే. నా పేరుంది. పైగా సక్సెస్ మీట్ కి పిలవలేదు. సక్సెస్ మీట్ వీడియోలో నేను లేనే. లేవు. అది- నన్ను ఎలా మర్చిపోయారు పిలవడం? వాజ్ మై హట్ అయింది సాకేత్. ఆ ఏజ్ ఉంటది 25, 26, Correct, 27. ఆ ఉడుకు రక్తం, ఆ కోపం అన్నది అది కార్తిక్ అన్న కాబట్టి బయటపడింది. బట్ ఐ షుడ్ సే కార్తిక్ అన్న, సాయి కార్తిక్ అన్న ఈజ్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. హ్యాస్ మేడ్ మీ సంగ్ ఎవ్రీ జానర్. నాకు మెలడీ ఇచ్చాడు, నాకు ఒక హవాలీ ఇచ్చాడు. అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే మూవీలో ఐ సాంగ్ ఎ హిందీ సాంగ్. జరా ఇతరా వో తో సావ్లే రాజా, చాంద్ ఉతరా హై మెహందీ లగా కే సంగ్ సారా అని ఒక ఖవాలి, ప్రాపర్ ఖవాలి ఇచ్చారు నాకు. హీ హెస్ గివెన్ మీ ఎ మెలడీ, ఖవాలి, మాస్, ఫాస్ట్ బీట్, జంతర్ మంతర్ లాంటి టంగ్ ట్విస్టర్. ఒక 15 పాటలు పాడుంటాను నేను కార్తీక్ అన్నకి. ఒక్క సక్సెస్ మీట్ కి పిలవకపోతే ఏమైంది సాకేత్? అదే హర్ట్ అయ్యా. బికాస్ ఈ 14 బాగా చూసుకొని 15 హిట్ సాంగ్ కి నన్ను తొక్కాడని. ఇన్ఫాక్ట్ నేను అంటే తెలుసు కదా, ఎవ్రీ మేల్ సింగర్ కి ఒక చైల్డ్ వాయిస్ నుంచి మాస్కులైన్ వాయిస్ వస్తుంది. అంటే పిల్లోడి గొంతు నుంచి పిల్లోడి గొంతు అమ్మాయి గొంతులా ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మగ గొంతు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సోలో ఇచ్చిందే కార్తిక్ అన్న. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ నేను పాడాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సంగ్ యాజ్ అ సోలో. దాని ముందు చాలా కోరస్లు అయ్యి పాడా, కీరవాణి గారికి, బాహుబలి, బద్రీనాథ్, ఇవన్నీ కార్తిక్ అన్నకి ఒక 3-4. బట్ ద ఫస్ట్ సోలో ఎవర్ ఐ హావ్ సంగ్ ఇస్ ఫర్ సాయి కార్తిక్ అన్న. నన్ను నమ్మి ఒక సోలో ఇచ్చాడు, అయినా అలిగా. దట్ ఈస్ సాకేత్. బికాస్ సాయి కార్తిక్ అన్న. దట్ ఈస్ సాకేత్. ఓకే, నెక్స్ట్ సో బేబీ సాంగ్ ఫ్రమ్ వరుణ్ డాక్టర్. ఈ వరుణ్ డాక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ అ లిటిల్ బజ్ అబౌట్ ద ఫిల్మ్, బట్ లేటర్ ఆన్ ఇట్ గేర్డ్ అప్. ఈ నేపథ్యంలో సో బేబీ సాంగ్ వాజ్ సో గుడ్. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో లవ్ మెసేజ్లు పంపించుకునేటప్పుడు ఈ పాటల్ని ఫార్వర్డ్ చేయడం, ఇట్ ఆల్ హ్యాపెన్. డబ్బింగ్ వర్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా ఫన్నీ బ్లూపర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ బ్లూపర్స్ ఏం లేవు. సో అనిరుద్ గారి రికార్డింగ్స్ అన్ని చాలా స్ట్రైట్ గా, చాలా నీట్ గా అవుతాయి. బట్ మొత్తం అందరూ పడుకున్నాక ఎవరికి తెలియకూడదు అన్న టైంలో మాత్రమే అవుతాయి. ద రికార్డింగ్ స్టార్ట్ ఎట్ 12, ఎండ్ ఎట్ 8 in the morning. ఎనీ సాంగ్, ఎనీ మూవీ, ఎనీ సాంగ్, ఎనీ మూవీ. అంటే ఎవరికి డిస్టర్బ్ చేయరేమో అన్నట్టు మేబీ అయి ఉండొచ్చు. బట్ ఐ గెస్ అనిరుద్ గారు అదే టైంలో వర్క్ చేస్తారు. సో అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ మాకు అదే టైం అవుతుంది. సేమ్ థింగ్ విత్ సో బేబీ. ఒకసారి ట్రై చేస్తారా అన్నారు. బికాస్ దాని ముందు ఒక 4 films నా స్టూడియోలో అయ్యాయి. ఐ గేవ్ దెమ్ మై స్టూడియో అండ్ ఐ వాజ్ లైక్ అ సౌండ్ ఇంజనీర్, అంతవరకే తెలుసు. అండ్ దెన్ కెన్ వి ట్రై అన్నప్పుడు, సో దీస్ ప్రాజెక్ట్స్, అనిరుద్ గారి తెలుగు ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాండిల్డ్ బై కృష్ణన్న అండ్ మీ ఒకప్పుడు. ఇప్పుడు కంప్లీట్లీ కృష్ణన్న. సో ఐ సెడ్, సార్ కెన్ ఐ ట్రై? సో ఓకే ట్రై. అండ్ హీ లైక్డ్ ఇట్. ఇమీడియట్గా పెట్టేశారు, అంతే. ఇట్ వాస్ వెరీ స్ట్రైట్, సింపుల్. అనిరుద్ గారు అన్నీ స్ట్రైట్ అండ్ సింపులే, పెద్ద స్టోరీస్ ఉండవు. బికాస్ హీ హాజ్ అ క్లారిటీ, వెరీ నీట్. టక్క కట్టే కొట్టే తెచ్చి, ఓకే నచ్చలేదా ట్రై ఇట్ విత్ అనదర్ సింగర్, అంతే. ఓ, అది కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారా? వెరీ సింపుల్. దట్ టు ఆన్ అ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఓ వావ్. బికాస్ ఆ గ్రూప్ లో ఎవరు ఉండరు, ఆయన సౌండ్ ఇంజనీర్స్,
నేను కృష్ణన్న నా సౌండ్ ఇంజనీర్. అట్లా ఈ పాట కాకుండా ఇంకేదైనా రిజెక్ట్ అయిన సాంగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర? బొచ్చడు ఉన్నాయి. అసలు ఏం హార్ట్కి తీసుకోవా అప్పుడు? లేదు, ఎందుకు సి ఖానే ఖానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్. Seriously, మా right. దాంట్లో నేను నమ్మేది గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. అంతే. పాట నాది కానప్పుడు నేను తలకిందులుగా తపస్సు చేసిన, నేను ఏడ్చిన, అలిగిన, హర్ట్ అయినా అది ఆడిదే. బట్ So, అట్లా నీ ఎప్పుడైనా లైఫ్ గొంతులో నీకు నచ్చలేదు వాళ్ళకి, నువ్వు ఏడవడం వల్ల పాట మళ్ళీ నీకు వస్తుందా? రాదు. ఒక బ్రాండెడ్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఒక మోడర్న్ బాబా చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి పార్థ ప్రతిబోధిత, నీకు పాట రిజెక్ట్ అయిందంటే 80% తప్పు మీలో ఉంటుంది, 20% మీ తప్పు కూడా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ విజన్లో వేరే వాయిస్ ఉండుండొచ్చు, అంత మాత్రాన మీరు బాగా పాడలేదని కాదు. ఈ పాట మీకు సూట్ అవ్వలేదు ఆయన ప్రకారంగా. ఇట్స్ హిస్ విజన్, ఇట్స్ హిస్ బేబీ. ఏదన్నా నెక్స్ట్ ఇప్పుడు ఒకటి చెప్తా, ఇదే టీ షర్ట్ నీకు నచ్చాలని లేదు, నీ ప్రకారంగా నీకు నచ్చలేదు ఈ టీ షర్ట్, బికాస్ వేసుకునేది నువ్వు, పాట నీది అయినప్పుడు నీ ప్రకారం నీకు నచ్చలేదు, నీకు వైట్ నచ్చింది, నీకు నాకు బ్లాక్ black నచ్చింది. అంతే. యాక్చువల్లీ ఇది ఓన్లీ పాటకి కాదు, ఫెయిల్యూర్స్ ఫేస్ anything. చేసినటువంటి For ఎవరికైనా సరే. anything. So మీరు దాన్ని నాకు అట్లా అంటే నేను ఫస్ట్ వన్ అండ్ ఒకటేసారి పీక్స్లో బాధపడ్డా ఒక్క పాట పోయినందుకు. ఆ తర్వాత నాకు ఇదే మాట మా నాన్న కూర్చోబెట్టి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది బోధి ధర్మం నాది కాదు, మా నాన్నది. ఆ తర్వాత నుంచి నేను ఏ పాటకు ఫీల్ అవ్వలేదు. ఏ పాట బాహుబలిలో ఐ లాస్ట్ అ సాంగ్ బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ song was థింగ్స్ that? హ్యాపెండ్. సాహోరే బాహుబలి. సో దలేర్ మెహందీ గారు పాడారు. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. బట్ అగైన్ డాడ్ ఆ రోజు కూర్చోబెట్టి మాట చెప్పేసరికి ఐ వాజ్ లైక్ కరెక్టేగా పిసుక్కోవడం వల్లే ఇప్పుడు కీరవాణి గారు వచ్చి, రాజమౌళి గారు వచ్చి, ప్రభాస్ గారు వచ్చి అయ్యో సాకేతే ఏడవకు నాన్న, లేదు నీ వాయిస్ పెడతామమ్మ అనలేరు కదా, అనరు, అది జరగదు. అండ్ ఇట్ ఈస్ దేర్ చాయిస్, కమాన్, ఇట్స్ దేర్ బేబీ. నేను నా వాయిస్ నచ్చాలని రూల్ లేదు. అదే కీరవాణి గారికి నేను మరి ఓం నమో వెంకటేశాయలో ఒక మంచి బ్యూటిఫుల్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు నాకు. నా వాయిస్ నచ్చడం బట్టే కదా నాకు ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ సాంగ్, అబౌట్ దట్ మూమెంట్. అండ్ ఆల్సో ఒక పాటని లింక్ చేసుకొని దెల్ బి సో మెనీ పీపుల్, దెల్ బి అ డైరెక్టర్, దెల్ బి యాక్టర్, వాళ్ళ మైండ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ప్రెషర్స్ సో ఉండొచ్చు. నెవర్ టేక్ రిజెక్షన్ టు హార్ట్. నెవర్. ఇప్పుడు నువ్వు నమో వెంకటేశాయ చెప్పావు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు దాట్, యేసు ప్రభు పాటలు, ఏసే నా కాపరి అనే పాట దగ్గర నుంచి నేను చాలా పాడాను. నేను క్రిస్టియన్ డివోషనల్స్, సాయిబాబా పాటలు, నేను చెప్తున్నా అదే క్రిస్టియన్ డివోషనల్స్ నేను చాలా పాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను నేను వెస్టర్న్ క్లాసికల్, నేను పియానో ఐ హావ్ డన్ 5 grades ఫ్రమ్ రాయల్ స్కూల్ ఆఫ్ లండన్, 3 grades ఆఫ్ థియరీ అండ్ వెస్టర్న్ వోకల్స్ 3 grades చేశా. తర్వాత చర్చ్లో కొన్ని క్యారల్స్ కూడా పాడాను. వండర్ఫుల్. అండ్ దెన్ ఐ సంగ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రిస్టియన్ ఆల్బమ్స్, తెలుగు డివోషనల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాడాను, సాయిబాబా డివోషనల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాడాను. ఒకటో రెండో ఐ సంగ్, వాటిని ఏమంటారో తెలియదు, బట్ సంగ్ సాంగ్స్ ఫర్ అల్లా ఆల్సో, ఖ్వాజా మేరే ఖ్వాజా టైప్. తెలుసా నువ్వు? సో ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ నాకైతే అక్కడ పాటకు పిలిచారు. 100%. అట్ ది సేమ్ టైమ్ ఐ హావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ సాంగ్స్. నేను పాడిన పొలిటికల్ సాంగ్స్ నా కాంటెంపరీస్లో ఎవరు పాడుంటారు. అగైన్ ఐ హ్యావ్ మై లైన్స్. నిన్ను పొగుడుతూ పాడతా, పక్కన తిడుతూ పాడను. ఇది నేను పెట్టుకున్న బేసిక్ రూల్. మైట్ బి పొలిటికల్, ఇట్ మైట్ బి డివోషనల్. సో పక్క మతాన్ని తిట్టనంత వరకు ఐఎమ్ ఓకే, పక్క మనిషిని తిట్టనంత వరకు యూర్ ఓకే, అంతే కదా. సింగింగ్ ఇస్ యువర్ there should be no negativity in the song. If there is negativity, I'm not singing it. అలా నేను కొన్ని బూతు పాటలు, మంచి మాస్ సాంగ్స్ కూడా రిజెక్ట్ చేశాను మూవీస్లో. నిజమా? రిజెక్ట్ చేసావు? అండ్ లేటర్ ఆన్ అవి సూపర్ హిట్ అయిన ఉన్నాయా? లేవు. మన తెలుగు జనాలు కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ని, మరీ స్ట్రైట్ బూతు పెడితే యాక్సెప్ట్ చేయరు అన్న విషయం నేను గట్టిగా నమ్ముతాను. పచ్చి బూతు పాటలు ఎప్పటికైనా ఇన్స్టాలో ఏదో కొన్ని చీప్ పేజెస్లో, ఆ చీప్ పేజెస్ వరకే ట్రెండింగ్లో ఉంటాయి తప్ప బయటకు రావు.
సాకేత్ నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు నీలో ఉన్న ఆ సరస్వతికే నేను అభిమానిని, కానీ నువ్వు లైఫ్లో సెట్ చేసుకున్నటువంటి ఇన్ని వాల్యూస్, అంటే యువర్ సచ్ అ వాల్యూడ్ మ్యాన్ అని నాకు ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ టు నో మోర్ డీపర్ అండ్ క్లోజర్ అబౌట్ యూ. ఓవర్ యాక్షన్ చేయకు, నేను పొగిడినప్పుడు సీరియస్ గా నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు పొగుడుతుండే నా వల్ల కాదు. నాకు ఎవరు పొగిడినా అయ్యో యా ప్లీజ్ చెప్పు. ఎందుకంటే అన్ని సైడ్స్ చూసాం కదా, కాబట్టి నేను పొగిడితే నువ్వు అలానే తీసుకుంటాను. కష్టంగా ఉంటుంది దీప్తి పొగిడితే. సరే పో, టేకింగ్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వీళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళు ఒక గ్రూప్, మీకు అందరికి తెలుసు బిగ్ బాస్ లో దీప్తి, గీత, వీళ్ళు పొగిడితే నా వల్ల కాదు వాళ్ళను. సరే, గీతతో మాట్లాడినప్పుడు తర్వాత ఈ విషయం గురించి డీటెయిల్డ్ గా. నంబర్ కావాలంటే అడుగు. అవసరం లేదు, నా దగ్గర కూడా ఉంది, నేను ఫోన్ చేస్తే ఎత్తుతుంది గీత. ఒకటి చెప్పు, నువ్వు అసలు దేవుడిని నమ్ముతావా? శుభ్రంగా. బాగా నమ్ముతావా? శుభ్రంగా. అంటే నాకు అక్కడ ఏదో బ్రాండెడ్ దే కనిపిస్తుంది, కింద ఏ డిప్లే పక్కన కనిపిస్తుంది. హనుమంతుడు తాడు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వైల్ సింగింగ్ ది స్పిరిచువల్ సాంగ్స్ ఏమైనా ఎదురయ్యాయా? నాట్ వైల్ సింగింగ్ దిస్, అంత కాదు, బికాస్ నేను పాడేటప్పుడు ఐ జస్ట్ ఫోకస్ ఆన్ ద సాంగ్. బట్ అదర్వైజ్ మ్యూజికల్ డివినిటీకే వెళ్తాను నేను వెన్ ఎవర్ ఐ సింగ్ ఎ సాంగ్. ఆర్ అసలు ఏ ఫీలింగ్ లేకుండా పాట పాడేసి వస్తా బయటికి, రెండే. బట్ నాకు ఒక స్పిరిచువల్ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇన్ కోవిడ్ టైం, ఎందుకో తెలీదు, వన్ ఫైన్ డే సడన్గా లేచేసరికి హనుమాన్ చాలీసా నాకు అప్పటికే వచ్చు. నాకు తెలుగు వర్షన్ వచ్చు, హిందీ వర్షన్ వచ్చు, రెండూ వచ్చు. హనుమాన్ చాలీసా రికార్డ్ చేయాలి అనిపించింది. సడన్గా కూర్చున్నా, హనుమాన్ చాలీసా రాసుకున్నా. దాన్ని అప్పటిదాకా హనుమాన్ చాలీసా చదువుకోవడం తెలుసు, దాన్ని స్టడీ చేశాను లైన్ బై లైన్ మీనింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రేక్ చేయొచ్చు. హనుమాన్ చాలీసా ఎవరైనా ఇప్పటిదాకా ఒక మోతలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. హనుమాన్ చాలీసాలో దెర్ ఇస్ అ మీనింగ్, దాన్ని ఒక పల్లవి, ఒక చరణము బ్రేక్ చేయొచ్చు. దెర్ ఈస్ అ స్టోరీ. ఆ స్టోరీని ఎక్కడికి కట్ చేయొచ్చు, ఎక్కడికి చేయొచ్చు అన్నది తెలుసుకొని చదువుకొని ఐ కంపోజ్డ్ ఒక హనుమాన్ చాలీసా కంపోజ్ చేసి, కోవిడ్ టైంలో నా ప్రోగ్రామర్ తన స్టూడియో, తన ఇంట్లో తన స్టూడియో మొత్తం వీడియో కాల్స్లో కోవిడ్ టైంలో మేము కంపోజ్ చేసి దాన్ని రికార్డ్ చేసి, అప్పుడు 6 to 8 మాత్రమే మొబిలిటీ ఉండింది కదా ఆ టైంలో. హారిక, ఆయిషు వీళ్ళిద్దరిని మన ఇంటికి పిలిచేసి 3 days వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. దాని ముందు కోవిడ్ టెస్ట్లు చేయించి, ఇంటికి వచ్చే ముందు ప్రోటోకాల్ టెస్ట్ అని చేయించుకొని ఇంట్లో ఉండి శానిటైజ్ చేసుకొని రికార్డ్ చేసి, మళ్ళీ మేల్ సింగర్స్లో కొంతమందికి దే హ్యాడ్ సిస్టమ్స్ ఇన్ దేర్ హౌస్, వాళ్ళ మైక్లు కృష్ణన్నకి పంపించి నువ్వు ఒక వర్షన్లో ఒక లైన్ పాడి, సాయి చరణ్కి పంపించి ఒక పాడి, గ్రూప్ అలా కోరస్ అలా రికార్డ్ చేసాం. ఇండివిజువల్గా వాళ్ళు పంపించిన దాన్ని మళ్ళీ నా స్టూడియోకి తెచ్చి కలిపి, దెన్ నేను డాడీ దాన్ని లీడ్ చేసి పాడి, చాలా రోజులు ఐ డెంట్ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్, కెప్ట్ ఇట్ టు మై సెల్ఫ్. ఐ డోంట్ నో వై. నేనే వినేవాడిని, నేనే పెట్టుకునేవాడిని, దాన్ని అప్పుడే ఫైనల్ మిక్స్ మాస్టర్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఎందుకో మేబీ దేవుడు అందుకనే ఆపాడేమో. చిన్నజీర స్వామి అడిగారు డాడీని, ఇట్లా ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణ అవుతుంది హ్యూస్టన్లో, దానికి మనం ఏదైనా చేయాలి అంటే ఇలా ఒక హనుమాన్ చాలీస్ ఉంది వింటారా అని చెప్పి ప్లే చేశారంట అప్పటికప్పుడు డాడీ. చాలా బాగుంది ఇది, ఇది మనం ఆ టెంపుల్కి మన సైడ్ నుంచి ఇవ్వచ్చా అన్నారు. 100% అండి, ఇది మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేశారు డాడీ. సో ఇప్పుడు ఆ టెంపుల్కి ఈ హనుమాన్ చాలీసా డెడికేట్ చేస్తూ, వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా విన్నాక నౌ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్, వెరీ హనుమాన్ చాలీసా బీట్స్కి ఆ విగ్రహం ముందు ఆ ఫౌంటైన్లా వచ్చేలాగా. ఎంత అదృష్టం అసలు, ఎంత పుణ్యం. ఐ ఫెల్ట్ డౌన్ ద లైన్ 4 years ఈ పాట నేను బయటికి ఎందుకు తీయలేదు, బయట ఎందుకు రిలీజ్ చేయలేదు, అంత బాగా వచ్చింది. నేను దాన్ని 8D వర్షన్ కూడా చేశాం మేము, 8D సరౌండ్ సౌండ్ వర్షన్, ఫస్ట్ టైం ఎవర్ తెలుగులో ఎవడైనా. దేవుడు చేయించుకున్నట్టే ఇది. చేయించుకున్నాడు. ఓకే ఆగు, బాగా వచ్చింది Time పాట, వచ్చినప్పుడు నేనే పాట బాగా వచ్చింది, నువ్వు ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టుకు, నేను చెప్తా ఏం చేయాలో అని ఆపినట్టే నాకు అనిపిస్తుంది. కానీ సాకేత్ ఒక పక్క ఒక 1-2 months బ్యాక్ అది ఆ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక 1-2 monthsలో వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్ with a proper video, everything, with that statue, everything. I think this is the biggest miracle that I found.
when it comes to devotional or that bonding with God. నువ్వు అసలు ఎంత బ్లెస్డ్ అంటే తిరుమలలో అన్నమయ్య కీర్తనలు నువ్వు పాడినవి ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు హూస్టన్లో ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ప్లే అవుతుంది, అది కూడా నువ్వే పాడింది. సో అది Super నువ్వు అసలు. తిరుమల టీటీడీది కూడా అది నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. అన్నమయ్య కీర్తన అన్కంపోజ్డ్ అన్టచ్డ్ అన్నమయ్య కీర్తనలు వెన్ హీ వాజ్ ద హెడ్ ఫర్ ఎస్విబిసి, ఆయన సేకరించి అవన్నీ డిఫరెంట్ కంపోజర్స్తోని ఆయన కంపోజ్ చేయించి ఒక షో ద్వారా పాడిచ్చారు ఆయన. ఆ ప్రాసెస్లో టీటీడీ బోర్డ్ మెంబర్స్ కూడా ఇదే కంపోజర్స్ని పిలిచి ఇంకొక 10, 15, 100 సాంగ్స్ ఇచ్చి కంపోజ్ చేయించారు. అందులో మా గురువు గారు శ్రీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కర్ణాటక సంగీతం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన ఒక ఫుల్ ఆల్బమ్ 10 సాంగ్స్ ఆల్బమ్ నాతో చేశారు. అండ్ దెన్ మా నాన్న కంపోజ్ చేసిన ఒక పాట నేను పాడాను. సో టోటల్గా ఇప్పటికీ ఒక 11 జోస్య భట్ల గారు ఇంకో పాట కంపోజ్ చేశారు. 12 పాటలు నేను పాడినవి ర్యాండమ్గా, అంటే రోజేం ప్లే అవ్వవు, బట్ స్టిల్ టోటల్గా ఒక 500 కీర్తనలు అలా చేశారు ఆయన, ఎవరు రాఘవేంద్రరావు గారు. ఈ 500 కీర్తనలు డైలీ మనకు ప్లే అయ్యే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, నేదునూరి గారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి ఆ స్లాట్ అలా ఉంచి మిగిలిన టైంలో గోవిందనామాల్ని హాఫ్, ఈ కీర్తనల్ని షఫుల్ మోడ్లో హాఫ్ ప్లే అవుతాయి. సో అంటే దాన్ని బట్టి ఓ సంవత్సరానికి ఒక్క పాట ఒక్కసారి నాది ప్లే అయినా కొండ మీద ప్లే అవుతుంది. అంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి నాకు? సీరియస్లీ ఓ దిమాగ్ ఖరాబే పాడినటువంటి సింగర్ కాదు. దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు పాడినటువంటి మాస్ సాంగ్స్ ఉన్నాయి, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, డివోషనల్ సాంగ్స్లో కూడా నీ మార్క్, అండ్ దట్ టు ఇన్ 2 బ్యూటిఫుల్ ప్లేసెస్. వన్ ఇస్ ఎట్ తిరుమల, వన్ ఇస్ ఎట్ హ్యూస్టన్. జన్మ ధన్యం సాకేత్, Thank you. జన్మ సార్థకం అయిపోయింది అంతే. Thank you. ఓకే, సినిమాలకు సంబంధించి పాటలకు సంబంధించి లాస్ట్ సాంగ్. ఈ సినిమా నేను ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ, బట్ స్టిల్ ఓసినా బుచ్చికొండ సాంగ్ ది జ్యువెల్ థీఫ్, ఆ పేరే కామెడీగా ఉంది. ఆ పాట చూస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్. నువ్వు ఎలా పాడావు ఆ పాట పాడేటప్పుడు? వాజ్ దేర్ లిటరలీ సో మచ్ ఆఫ్ ఫన్ అగైన్? ఎందుకంటే లేదు, see, I'll tell you what, I didn't know it was from Jewel Thief. I didn't know it was that hero. I didn't know it was that anything. I didn't ask for anything also. శ్రీలేఖ గారు ఫోన్ చేశారు. ఎవ్రీబడి నోస్ శ్రీలేఖ గారు షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఒకప్పుడు ఏలారు ఇండస్ట్రీ. తాజ్ మహల్ సాంగ్స్ ఇట్స్ స్టిల్ ఆల్ టైమ్ అండ్ ఫేవరెట్. ఇప్పుడుకి కూడా ఊరికే ఒక కంబ్యాక్ వచ్చింది ఫైనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. సో మాకు చాలా మంచి ఒక బాండింగ్ ఉంది శ్రీలేఖ గారితో. బికాస్ ఆవిడ షీ ఎంకరేజ్ మీ అలాట్ స్టేజ్ షోస్లో. ఆవిడ షోస్ అన్నిట్లో నన్ను మెయిల్ సింగర్గా పెట్టుకొని, సో ఇంకా ఆవిడ ఫోన్ చేశారు, ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్డ్. పేమెంట్ డిస్కషన్ లేదు, పాట ఏ సినిమాకి లేదు, ఏ హీరో లేదు, వెళ్ళా. ఆఫ్ కోర్స్ మీరు ఓన్లీ యాపిల్ మ్యూజిక్లో వినండి ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్లో వినండి ఆ పాట. సాంగ్ వైజ్ ఇట్స్ అ క్రేజీ సాంగ్. బట్ అగైన్ మీరు ఆ వీడియో అవి ఇవి చూస్తే మరి కొంచెం కష్టంగానే ఉంటుంది. కెరీర్ నీది 3 గోల్డ్ బిస్కెట్లు, 6 సిల్వర్ బాండ్ల లాగా సాగిపోతున్నా. గోల్డ్ బిస్కెట్లు, సిల్వర్ బాండ్లు, అందులో అన్ని బిస్కెట్లు ఈవిడే వేస్తుంది. ఓకే, జోక్స్ అపార్ట్, దిస్ ఇస్ వెరీ సీరియస్. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? గోల్డ్ బిస్కెట్లు అంటే కెరియర్ ఆ రకంగా సాగుతోందని నేను చెప్తున్నా. గోల్డ్ బిస్కెట్లు, సిల్వర్ బాండ్లు అసలు మామూలుగా లేదు. ఐటీ నుంచి ఎవరైనా విన్నారనుకో, నిజంగానే ఉన్నాయేమో అనుకొని వచ్చారనుకో, పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళాలి. మామూలు ఓరియో బిస్కెట్లు కిచెన్ లో గోల్డ్ బిస్కెట్లు అంట. అదే 3 పువ్వులు 6 కాయలు అని చెప్పు. 3 గోల్డ్ బిస్కెట్లు, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి 6 సిల్వర్ బాండ్లు అనింది. అందుకే నీకు అర్థమవుతుందా? చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, సో కెరియర్ ఇలా సాగే తరుణంలో టూ మచ్ సాకేత్ నువ్వు. నేను నీకు ఎంత ఎలివేషన్ చేస్తున్నానో, క్వశ్చన్ కి నన్ను ఎలా ర్యాక్ చేస్తున్నాడో మీరే చూడండి. క్వశ్చన్ కంప్లీట్ చేయనిస్తావా లేదా? ఓకే, నీకు అలా అర్థం అవుతుంది. ఓకే సారీ అగైన్ దీప్తి గారి ఫ్యాన్స్ అందరికి సారీ. సో ఇలా సాగే తరుణంలో హైస్ అన్నీ మేము చూస్తున్నాం సాకేత్. లోస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇందాక ఒక యాక్సిడెంట్ గురించి చెప్పావు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి మనిషికి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హైస్ అండ్ లోస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా.
సో ఈ లోస్ ఏంటి నువ్వు చూసింది, అండ్ ఈ లోస్లో హూ వేర్ యువర్ యాక్చువల్ సపోర్ట్, నీకు చెయ్యి పక్కనే నాకు ఇచ్చి నిలబడి? నేను ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ సీన్ మీ, ఐఎమ్ ఆల్వేస్ దిస్ లైక్ హ్యాపీ, హ్యాపెనింగ్, పక్కనోళ్ళని కెలుకుతూ ఏడిపిస్తూ టార్చర్ పెడుతూ, Exactly. నేనే ఒప్పుకుంటా, టార్చర్ పెడుతూ, Exactly. అంతే ఇష్టపడుతూ, అంతే ర్యాప్ మెయింటైన్ చేస్తూ బతికే క్యాండిడేట్ని. ఏదైనా నా జీవితంలో ఏదైనా బొక్క పడినా నేను పట్టించుకునే టైప్ కాదా, ఐ డోంట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్, ఐ డోంట్ టేక్ ఇట్. ఆ చిన్న పాయింట్లో నేను బాధపడుతున్నా, దిస్ ఆల్వేస్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు విల్ టేక్ కేర్. ఎవరు సాకేత్ నీకు ఎమోషనల్ గా యాంకర్ ఎవరు నీ లైఫ్ లో? అంటే ఫస్ట్ ఈ సందర్భంలో నువ్వు నా పేరు చెప్పాల్సిన అసలు అది చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. నాకు చిన్నగా నాకు ఒక తుమ్ము వచ్చినా ఇమీడియట్గా దీప్తి ఫోన్ చేస్తుంది, నువ్వు తుమ్మావు కదా నాకు తెలిసింది అని. సో అంత కేర్ తీసుకుంటుంది నన్ను. సో బాహుబలి రికార్డ్స్ ఇస్ దీప్తి, సో అది తీసేస్తే నాన్ బాహుబలి మాట్లాడుకుంటే మా నాన్న ఫస్ట్. ఎంత ఘోరంగా చెప్పావు తెలుసా సాకేత్ నువ్వు, అసలు నీకు కూడా అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో? రికార్డ్ అవుతోంది ఇది. నువ్వు ఒక సీరియస్ క్వశ్చన్ నన్ను తీసే అని చెప్పినప్పుడు అది ఘోరం కాదు మరి. సరే చెప్పు, answer చెప్పు, come to the point. సో మా నాన్న హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ, అండ్ దెన్ మై మామ్ ఆబ్వియస్లీ, వాళ్ళిద్దరు నన్ను ఇట్లా చూసుకుంటారు. ఇమీడియట్లీ కమ్స్ మై వైఫ్ అండ్ మై సిస్టర్, వాళ్ళిద్దరు నన్ను కామ్ డౌన్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ, ఏదైనా విషయంలో కోపం వచ్చినా ఏం వచ్చినా. అండ్ దెన్ దేర్స్ మై బెస్ట్ ఫ్రెండ్ హూజ్ నేమ్ ఇస్ సంతోష్ రెడ్డి అండ్ హిస్ వైఫ్ అమోఘ. ఈ ఆరుగురు చాలు నా జీవితంలో, ఇంకా నాకు వద్దు. ఎందుకంటే ఈ ఆరుగురు నన్ను ఎప్పటికప్పుడు దే కీప్ మానిటరింగ్ మీ, దే కీప్ పాలిషింగ్ మీ. రాతిలా ఉన్న నిన్ను మనిషిలా మార్చారా వీళ్ళు? లేదు, మనిషిలా ఉన్న నన్ను మనిషిలానే ఉండేటట్టు చేస్తారు. నేను మనిషిలా ఉన్న నన్ను ఇటు మహామనిషి కానివ్వరు, ఇటు పశువు కానివ్వరు, మనిషిలా మెయింటైన్ చేస్తారు నన్ను ఎప్పటికప్పుడు. I expected this answer తెలుసా? Yes. సో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. థ్యాంక్స్ టు ఆల్ 6 of them. Yeah. లేకపోతే సాకేత్ ని భరించడం అమ్మో బాబోయ్ మానవ మాత్రల వల్ల కాదు అసలు, అంతే. And then there are many other people, all my friends, and like Taman garu, there are many other people, Krishna Chaitanya garu, who guide me a lot, Raghavendra Rao garu, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు who guide me. I'm blessed to have all of these people in my life. యూజువలీ సింగింగ్ లో కానీ, అంటే యాజ్ అ సింగర్ వి ఆల్ నో, మధ్య మధ్యలో మీరు ఒక లిరిసిస్ట్ కూడా బయటకు వస్తాడు, అది తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హర్డ్ నువ్వు కంపోజ్ కూడా చేస్తావు. లిరిసిస్ట్ అంత బయటికి రాడు, కంపోజరే బయటికి వస్తూ ఉంటాడు, బయటకు వస్తాడు. అండ్ యూ హావ్ ఆల్సో డన్ ఫ్యూ ఆల్బమ్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. I've done 2 movies. Yeah. I've done quite a few albums. Now I'm doing another 2 movies. చెప్పచ్చా వాటి పేర్లు? అప్పుడే నాట్ యెట్ టు బి రిలీజ్డ్. చెప్పచ్చు ఖచ్చితంగా, బట్ ప్రొడక్షన్ నంబర్లో ఉంది కాబట్టి, పేర్లు ఇంకా పెట్టలేదు కాబట్టి చెప్పడం కొంచెం కష్టం. అర్థమైంది. ఓకే, అదర్వైజ్ చెప్పేసేవాడిని. సో మై క్వశ్చన్ ఇస్, సో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ క్రియేటివ్ బ్లాక్ కానీ, లేకపోతే యునో డేస్ ఆర్ నాట్ ఆల్ సిమిలర్, సమ్ డేస్ యూ హ్యావ్ గుడ్ డేస్, సమ్ డేస్ యూ హ్యావ్ బ్యాడ్ డేస్. సో ఈ బ్యాడ్ డేస్లో కానీ, ఆ క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు కానీ, హౌ డూ యూ ఓవర్కమ్ ఇట్? Very clear, everybody knows this, whoever follows me on Instagram. If I have a creative block, or నాకు ఈ రోజు మ్యూజిక్ రావట్లేదు, ఈరోజు ట్యూన్ రావట్లేదు అన్నప్పుడు స్ట్రైట్గా ప్యాకప్ చెప్పి స్ట్రైట్గా ఏదో క్లబ్కి వెళ్ళిపోతా. ఐ వాంట్ దట్ హెవీ మ్యూజిక్, అది విని ఉన్నవన్నీ క్లియర్ అవుతాయి కదా, ఇవన్నీ మళ్ళీ మనకి టేబుల్ వెనకాల వద్దు, స్పీకర్ పక్కనే కావాలి, చెవులు నెక్స్ట్ 1 hour పని చేద్ది. ఇంటికి వచ్చాను, ఆ మ్యూజిక్ విని నెక్స్ట్ డే ప్రాపర్గా లేచి నేనే వండి పెట్టి తిని పోస్ట్ లంచ్ స్టూడియోకి వెళ్ళి కూర్చుంటా, 10 నిమిషాల్లో ట్యూన్ వస్తుంది. సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. మా తమన్ గారికి ఇట్లా ట్యూన్ రాకపోతే ఈ స్ట్రైట్ అవే గోస్ టు క్రికెట్ స్టేడియం, ఒక గ్రౌండ్ వెళ్ళి క్రికెట్ ఆడేయాలి. టక నాకు ట్యూన్ రావట్లేదు అన్న కోపం మొత్తం ఆ బాల్ మీద తీర్చి వస్తారు, ఫ్రెష్గా స్నానం చేస్తారు, 10 నిమిషాల్లో ట్యూన్ అయిపోద్ది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెట్ అవుట్ ఉంటుంది. మైనస్ పార్టీయింగ్ అండ్ క్లబ్బింగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉండాలి, మళ్ళీ ఒక్కడిని అవ్వదు. సో అలా ఎంజాయ్ చేసి మంచి మంచి ట్యూన్స్ కంపోజ్ చేయి. బట్ ఎవ్రీ ఇయర్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ENT ఆల్సో. యా షూర్, డెఫినెట్లీ. అవన్నీ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు, మై వైఫ్, మై డాడ్, the 6 members, the 6 and the goddess mother, Deepthi,
అప్పుడప్పుడు మీరు నన్ను బాగా పొగుడుతూ ఉంటారు కదా ఆఫ్ కెమెరా, ఇందాక పోయినట్టు కాకుండా. వాటితో నా తుప్పు క్లియర్ అయిపోద్ది. ఏంటి వరకు మీరు ఉన్నారు కదా, మీరు ఏంటంటే యూ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని. సో ఏంటి వరకు ఆ మనీ స్పెండింగ్ మీరు ఛాన్స్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని నాకు తెలిసి చెప్పని వాళ్ళు ఉండరేమో. అసలు ఎంత ఖర్చు పెడతాడు తెలుసా, బట్టలు, షూస్, బ్రాండ్స్. సాకేత్కి ఇది అసలు వేరే. నా ఇంకో లేట్ అవుట్ కూడా అదే షాపింగ్. అంటే నాకు లైఫ్ ఫస్ట్ ట్యూన్ రాకపోతే అది ఇది కాదు, ఎవరి మీద నా కోపం ఉంది, నాకు ఆ రోజు ఏదో బ్యాడ్ డే, ఇఫ్ ఐఎమ్ లూజింగ్ సంబడి, ఇఫ్ ఐ హ్యాడ్ అ ఫైట్ విత్ మై వెరీ క్లోజ్ పీపుల్, స్ట్రైట్ అవే వెళ్ళాలి, లెట్ అవుట్ మనీ, బై సంథింగ్. ఇప్పటిదాకా నువ్వు కొన్నటువంటి ది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ చెప్పు. నేను కొనుక్కున్నది చెప్పాలా, నేను కొన్నది చెప్పాలా? రెండు చెప్పు. నేను కొనుక్కున్నది షూస్, బెలెన్షియాగా షూస్. ఎంత చెప్పు? 1,10,000 షూస్ 1,10,000. అది చాలా నామినల్. లేదు, ఇష్టంగా కొనుక్కున్నా అది. అండ్ దెన్ ద నెక్స్ట్ కమ్స్ మై వైఫ్కి నేను ఇప్పించిన బ్యాగు, లూయి విటాన్. సో అది ఒక 2 వేసుకున్నాను. అండ్ దెన్ మా డాడీకి కార్ ఇప్పించాను, నేను చెల్లి కలిపి. అది అసలు చెప్పక్కర్లేదు, అంటే దానికి లెక్కలు వేయక్కర్లేదు. ఇంకా మధ్యలో చెల్లికి గుచ్చిలు ఏవో ఇప్పించడం. బట్ సాకేత్ యాక్చువల్లీ నువ్వు చాలా బ్రాండెడ్ ఫ్రీక్ అని మాత్రం విన్నాను. నాతో చాలా మంచిగా ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్లు కూడా ఇస్తా. నాకెప్పుడు ఇవ్వలేదు. మంచిగా ఉండాలి ఉన్న వాళ్ళకని చెప్పాను, ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. క్లియర్ గా చెప్పాను స్టేట్మెంట్, నాతో మంచిగా ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తాను. సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇందాక మదర్ గాడెస్ అన్నాడు, మీలాంటి వాళ్ళు నన్ను చూసుకుంటే అని పొగిడారు. ఇప్పుడు చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మదర్ గాడెస్ అనే వాళ్ళకి మంచిగా ఉన్నట్ట అండి. మదర్ గాడెస్ అన్నది కరెక్టే, నాతో మంచిగా సాకేత్ గుర్తుంచుకో, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది. నీకేం కావాలంటే ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ. ఓకే, నీకేం కావాలంటే అది ఇస్తా కాదు, నీకేం కావాలంటే అది ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ. ఓకే, సో ఓకే కా సాకేత్, నాకు ఒకటి చెప్పు. సింగింగ్ అంటే యూజువల్లీ జనాల్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది, లైక్ ఆ పర్సెప్షన్ ఎప్పుడైనా నేను హర్ట్ చేసింది కానీ, ఆర్ దిస్ పర్సెప్షన్ అమంగ్ ది పబ్లిక్ ఇస్ రియలీ రాంగ్ విచ్ నీడ్స్ టు బి చేంజ్డ్ అని కానీ, ఆర్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ అని కానీ నీకు ఎప్పుడైనా అనిపించింది? డెఫినెట్లీ yes, that's a very nice question and I've seen it because చాలా ఈవెంట్స్ లో. చాలా I think you are the only one who asked me this question. Thank you. Till date. ఫస్ట్ ఒక సింగర్ ఒక పాట పాడాడు, అది దానికో పేరు వచ్చింది అనుకోండి, వాడు ఆ జానర్ సింగర్ అని మార్కేస్తారు, ఇట్లా చప్పా మార్. నెక్స్ట్ 10 సాంగ్స్ కూడా అదే జానర్ వస్తాయి. అంటే నాతో కూడా జరిగింది, నేను ఒక మాస్ సాంగ్ పాడితే సాకేత్ మాస్ సాంగ్స్ ఇరగదీస్తాడు, ఈజ్ అ మాస్ సింగర్ అని స్టాంప్. ఆ పర్సెప్షన్ మారాలి. రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా ఉంది ఆ పర్సెప్షన్, అది మారాలి. వేరే జానర్స్ కూడా ట్రై చేయండి, పాడలేకపోతే నువ్వు ఇదే జానర్ కంటిన్యూ చేయండి. బట్ ట్రై మీరు ఇవ్వకపోతే మీకు ఎలా తెలుస్తుంది? మేమే ఇప్పుడు నువ్వేంటి సాకేత్, డివోషనల్ పాడావు, మాస్ పాడావు, మెలడీ పాడావు, క్లాస్ పాడావు, అన్ని పాడావు కదా, బట్ స్టిల్ డు యు క్రేవ్ ఫర్ ఎనీ అదర్ ప్రాజెక్ట్? ఇది నేను చెయ్యాలి ఇంకా. నాకు మాస్ కాకుండా వేరే జానర్ వస్తే ఐ ఎంజాయ్ ది మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మిక్కీ గారికి తెలీదు, హీ నెవర్ న్యూ వాట్ ఐ హావ్ సంగ్ ప్రీవియస్లీ. He just saw me in some reality show or some video clips of mine where I've sang a medley, and then he called me. Mickey Garu doesn't know about Dimag Kharab, doesn't know about Raja the Great, doesn't know about Dinchak, any of these songs. He gave me a very beautiful melody in Mr. Bachchan. Very beautiful, the sitar song. Yeah. Then I thanked him. Thank you so much, sir, for giving me a melody in such a big movie. బికాజ్ ఇప్పటివరకు నన్ను ఎప్పుడు అందులో రవితేజ గారు ఉన్నప్పుడు నన్ను మాస్కే కన్సిడర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తే, అవునా నువ్వు మాస్ పాడతావా, ఏమేమి పాడావు అంటే, దెన్ ఐ హ్యాడ్ టు సెండ్ ఇన్ ద లింక్స్. అంటిల్ దెన్ హీ డిడ్ంట్ నో. సేమ్ థింగ్ విత్ అనిరుద్. అనిరుద్ నెవర్ న్యూ దట్ ఐ సాంగ్ ఆల్ దీస్ మాస్ సాంగ్స్ బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, కెన్ ఐ ట్రై అని అడిగా, పాట నచ్చి. ఆ తర్వాత నేను పాడిన 4-5 సాంగ్స్ కూడా దే వర్ నైస్ మెలడీస్, నైస్ పెప్పీ ఆర్ వాకీ సాంగ్స్
విచ్ ఆర్ నాట్ మాస్. సో అలానే కీరవాణి సార్ కూడా నువ్వు ఎందుకు అందరు నీకు మాస్ ఇస్తున్నారు, ఓన్లీ కీరవాణి సార్ డస్ దట్. హీ ట్రైస్ అనదర్ జానర్స్. హీ మేడ్ మీ సింగ్ క్లాసికల్. ఇప్పుడు నువ్వు ఏం పాడాలనుకుంటున్నావు ఇంకా? ఇస్ దేర్ అట్లేండి, ఎనీథింగ్ ఎల్స్ యు luckily- హావ్ టు రీచ్? బికాజ్ నువ్వు అన్ని టచ్ చేసావు అనిపిస్తుంది. నాకు ఒక్క జానర్ ఉండింది, బట్ అది మేము మొన్న ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేసేసాం నేను దినకర్ అన్న. ఇట్ ఈస్ దట్ గ్రౌల్ అండ్ ఆ స్ట్రైట్ సాంగ్స్ ఉంటాయి కదా, హీరో ఇంట్రొడక్షన్ కైండ్ ఆఫ్ సాంగ్స్, హుకుమ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ అట్లాంటి జానర్ ఇప్పటిదాకా నాకు సినిమాలో పడలేదు. ఐ థింక్ అది పాడొచ్చా? అది రిలీజ్ చేసేసావు కాబట్టి. రిలీజ్ చేసేసాం. యా ప్లీజ్. సో దిస్ సాంగ్ ఇస్ కాల్డ్ ఫియర్స్. సో దినకర్ అన్న కంపోజ్ చేశాడు, దినకర్ కల్వల, అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ కొలాబ్ విత్ అనదర్ సింగర్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాతో కొలాబ్ అయ్యాడు బికాజ్ ఈ జానర్ నాకు పాడాలని ఉంది అని దినకర్ అన్నకి మాత్రం, బికాజ్ ఇన్ ద క్లోజ్ సర్కిల్ కాబట్టి సొంత అన్నలాగా హీ నోస్ అండ్ హీ వాంటెడ్ మీ టు కొలాబ్ విత్ హిమ్. ఇద్దరం కలిసి పాడాం. ఇట్ రిలీజ్డ్ a couple of days back, or say about 10 days, 15 days back. It's doing good, but again, మన తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ని అంత ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇట్స్ గోయింగ్ స్లో, బట్ ఇట్స్ డూయింగ్ గుడ్ కంపేర్ టు అదర్స్. అట్లీస్ట్ ఆఫ్టర్ దిస్ ఇంకొంచెం హైప్ వస్తుందేమో ఈ పాటకి. లెట్స్ సీ. అండ్ దిస్ సాంగ్ ఇస్ కాల్డ్ ఫియర్స్. కాలం కదలమంటోంది మారకుండా, లోకం పరుగిడంటోంది మాయ వెంట, అంతులేని ఆశలన్నీ సాధించే దారిలో, లెక్కలేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో, నేనన్న తీరు మొదలే నాదన్న పొగరు పెరిగెలే, అంతులేని ఆశలెన్నో సాధించే దారిలో, లెక్కలేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో, అరెరే మనసా చెబితే వినవా, అరెరే మనసా చెబితే వినవా. So it's all about questioning the society. Exactly. Why are It you is guys... really fierce. Yeah. The title is so apt to this. So hope everybody likes the song and ఇప్పటి ఈ వరకు కోరిక చూడని తీరింది. వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కోరిక తీరింది. తీరింది. అండ్ బట్ ఒక సినిమాలో పడాలి అంతే. ఇంత ఫ్యూర్స్ ఉందా లేదా నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ డెఫినెట్లీ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ వుడ్ బి అందరి ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి హంగ్రీ చీతా ఫ్రమ్ ద నెక్స్ట్ యాక్చువల్లీ వచ్చేసినట్టే, సీరియస్లీ ఇదే జానర్ వచ్చేసినట్టే. బట్ యాజ్ ఎవ్రీబడి నోస్ ట్రైలర్ లో రిలీజ్ అయింది. లైక్ ఎవ్రీబడి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ వర్షన్. సో అతి తొందరలో రావాలి, అందులో పేరు ఉండాలి. నేను వెయిట్ చేస్తున్నా సాకేత్. కంగ్రాచులేషన్స్ సాకేత్ అన్ని పంపించడానికి. హోప్ఫుల్లీ దెన్ అప్పుడు మజా వస్తుంది. సీరియస్లీ ఆ పాట ఇప్పుడు పాడొచ్చు కదా, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ అవుట్ ఫ్రమ్ ఓజీ హంగ్రీ చీటా. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతడి రేజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాఠీ రేజ్, కిల్లింగ్ ఇట్ బ్రూటల్, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్, కిల్లింగ్ ఇట్ బ్రూటల్, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్. Wow, super. It is really very fierce than what you have sung in the previous Yes. song. How did you get this? E song Yeah, జరిగినప్పుడు so was there it any was memory attached? this was not planned like a song. I guess I don't know the Conditions the, apply. the inner whatever is right. happening. Obviously we know, we never know. So ట్రైలర్ వచ్చింది. ట్రైలర్కి సడన్గా తమన్ గారు ఒక సాంగ్ చేశారు, ఇలా ఒక చిన్న మ్యూజిక్లా చేసి దీనికి ఒక లిరిక్ పెడదాం అనుకొని నేను పృథ్వీ అరుణ్ ఉన్నాము స్టూడియోలో. సో వీ త్రీ సాంగ్ దస్ ఫర్ ద టీజర్. అట్లీస్ట్ టీజర్దే వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్ వర్షన్ వస్తుంది హోప్ఫుల్లీ. అండ్ మళ్ళీ నీ పేమెంట్ ని పెంచేసే పాట అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాకేత్. ఓకే, సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తో విల్ జస్ట్ వైండ్ ఇట్ అప్, వైండ్ అవర్ సెషన్. ఇంత స్మూత్ గా ఇంత
ఇది కూడా చాలా ఆర్గానిక్ గా ఇంత బాగా అవుతుంది ఏంటా అనుకున్నా దీప్తి ఉన్నప్పుడు ఇది చాలా నేను కూడా అవునా నిజమా ఇలా అవుతుందా అది నేను అంట ఎండింగ్ లో ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏది అడగలేదు చూసావా, అన్ని ప్రతి ప్రశ్న. యాక్చువల్లీ చాలా మంచి ఇంటర్వ్యూ. గెట్ స్టార్టెడ్ ఫర్ ది ర్యాపిడ్ ఫైర్. Ready. వన్ సాంగ్ యూ వుడ్ విష్ యూ హ్యాడ్ సంగ్ బట్ ఇంకొకళ్ళు పాడారు. ఇందాక నువ్వు చెప్పినటువంటి బాహుబలి సాంగ్ కాకుండా టెల్ మీ అనదర్ సాంగ్. చెప్పే కదా అది కూడా. అదే డలేర్ మెహందీ గారు కాదు యాజిన్ పాడాడు అని కార్తిక్ అన్న నేర్పించింది అంతే. ఐ థింక్ ఈ రెండు సాంగ్స్ అంతే. అది రెండు కూడా కాదు, బాహుబలిది కాదు. బాహుబలి విష్ట్ కాదు, అది నా పాడే కాబట్టి ఉంటే బాగుండేది అనిపించింది. రైట్. పాడేసిన తర్వాత అనిపించిన పాట ఇది అక్కడికంటే నేనే బాగా పాడానే అనిపించిన ఏకైక సాంగ్ వాజ్ దట్. సాయి కార్తిక్ గారు నెక్స్ట్ మా షోలో మీరే గెస్ట్ అండి, ఈ పాట గురించి మాట్లాడుకుందాం అండి. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. స్నానం చేస్తూ పాడే పాట నో మ్యాటర్ వాట్. స్నానం చేస్తూ నేను పాటలు పాడను. ఎందుకు, ఏమైనా రీజన్? ఐఎమ్ నాట్ అ బాత్రూమ్ సింగర్, ఐఎమ్ అ ప్లేబ్యాక్ సింగర్. అయితే ఏంటి అప్పుడు ర్యాపిడ్ ఫైర్ కదా, ఆన్సర్ ఇచ్చేసా కదా. ఫన్నీయెస్ట్ ఫ్యాన్ నేను మూమెంట్. కామెడీ సీన్స్ చూస్తూ స్నానం చేస్తా, మీకు ఏమైనా ప్రాబ్లమా? దిస్ ఇస్ సాకేత్ బై ద వే, దిస్ ఇస్ ఆల్సో సాకేత్ బై ద వే. సరే ఓకే, నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ చెయ్యి, మాకు అనవసరం, ఓకేనా? అది ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఆర్ అ మెసేజ్ యు ఎవర్ రిసీవ్డ్. నాకు ఒక కథను వచ్చాడండి, వచ్చి చేయి పట్టుకున్నాడు. నా చేయి ఇంకా ఆయన చేతిలో లేదు, ఆయన ఇలా పట్టుకున్నాడు నా చేయి, షేక్ హ్యాండ్ ఇస్తూ ఇలా ఇవ్వాలి కదా, ఇలా పట్టుకున్నాడు ఆయన, ఇలా పట్టుకొని ఊపేస్తున్నాడు రెండు చేతులు పట్టుకొని. సార్ సార్ మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్, నేను మీ ఆవిడని ఎప్పుడు చూడలేదు నాయన, నాకు మీ ఆవిడకి సంబంధం లేదు, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్. పాపం అంత ఉద్దేశం ఏంటంటే మా ఆవిడ మీ ఫ్యాన్, మీ ఆవిడ మా పెద్ద, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్ అంటే నేను చూడలేదు నాయన. నేను అన్నా యు నో మై, ఐ అండర్స్టాండ్ మీ ఆవిడని ఎప్పుడు కలవలేదండి. అదే అండి కలిసి ఉంటే బాగుండేది, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ అంటాడు మళ్ళీ. ఎగ్జైట్మెంట్ లో పాపం ఆయనకు అర్థం కూడా కావట్లేదు నేను వేసిన పంచ్. ఐ థింక్ దట్ వాస్ ద ఫన్నీయెస్ట్ అండ్ ద క్రేజియెస్ట్ వన్. నిజంగా సాకేత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఏ సింగర్ కి సాకేత్ ఫ్యాన్? శంకర్ మహాదేవన్ గారు ఆబ్వియస్లీ, అండ్ శ్రేయా ఘోషాల్. శ్రేయా ఘోషాల్ గారి పేరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఎస్పీబీ గారు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. కంప్లీట్ ద సెంటెన్స్ సాకేత్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, వైఫ్, నైఫ్. చెప్పు సార్. కత్రినా కైఫ్ ఏంటి? మై బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ మై స్లీప్లెస్నెస్. చాలా తిక్కగా చేస్తా, నిద్ర ఆ తిక్కలో నేను ఏమన్నా చేస్తాను. అంటే ఏం చేస్తావు సాకేత్? ఏమన్నా చేస్తా. నిద్ర లేనప్పుడు సాకేత్ నిద్ర లేనప్పుడు దగ్గర ఆ ఎరీనాలో ఉండకుండా ఉంటే బెటర్. మై ప్రౌడెస్ట్ మూమెంట్ ఇస్. లేదు, ప్రౌడెస్ట్ మూమెంట్ అంటూ ఇంకా రాలేదు, మేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్న దానికి ఇంకొక నిదర్శనం. పొగడాల్సి వస్తుంది సాకేత్, బట్ లేదు నిజంగా ఇంకా రాలేదు. నాకు ఏంటి ఇన్ని సాధించి ఇంకా రాలేదంటావా? ఇంకా రావాలి, అసలు కొన్ని ఉన్నాయి. ఏంటి సాకేత్ అది చెప్పు. నా మ్యూజిక్ డైరెక్షన్ కి నాకు ఒక అవార్డు, పెద్ద అవార్డు నా ఇంట్లో ఉండాలి. తదాస్తు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమో. సరే, ప్రౌడెస్ట్ గెట్ రెడీ. ఐ విష్ ఐ కుడ్ బి ఫిట్. ఆన్ ద వేలోనే ఉన్నావు కదా. ఆన్ ద వేలో ఉన్నా, బట్ యాక్సిడెంట్ వల్ల మళ్ళీ 5-6 ఏళ్ళు దొబ్బింది కదా. ఐ విష్ ఆ యాక్సిడెంట్ అవ్వకుండా ఐ వుడ్ హావ్ బీన్ ద సేమ్, మంచి వీ కట్లో ఉండేవాడిని. బికాజ్ ఎన్సీసీ నుంచి వచ్చా కదా, మంచి ఇలా ఉండేవాడిని. బౌన్సింగ్ బ్యాక్ విత్ ద రే, విత్ ద సేమ్ రెసిలియన్స్. ఇఫ్ నాట్ a singer I would have been chef. Yeah, you cook so good. అందుకనే కదా 100% chef. 100% chef. And your favorite is? అలా ఏం లేదు, ఐ కుక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బట్ యా, ట్రెడిషనల్ ఇండియన్ లైక్ గుత్తి వంకాయ, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, మొన్ననే ఆవకాయ మాగాయ పెట్టా. థ్యాంక్ యూ సాకేత్. రాబోతున్న నెక్స్ట్ 1 month కి నా లంచ్ నువ్వే స్పాన్సర్ చేస్తున్నావు, నీ చేతులతో వండింది అన్నది 100%. నువ్వు చెప్పగానే చెప్పేశావు. 100% ఎనీ టైం. నేను ఇండస్ట్రీలో ఇంతమంది స్పాన్సర్ చేశారు. నాకు ఒకటి ఏంటంటే, నేను స్పాన్సర్ చేయాలంటే సేమ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డైలీ ఆర్డర్ ప్లేస్ చేయాలి. సాకేత్ ఈరోజు పంపించవా అని ఫోన్ చేస్తే వచ్చేస్తుంది ఫుడ్. సరే పంపించే, విజయవాడ నుంచి నేను వండుకోలేను కదా. నో ప్రాబ్లం, హ్యాపీగా యూ జస్ట్ కాల్. నీకు బాక్స్ రాకపోతే పేరు మార్చుకుంటా. ఈ రోజు నాకు ఫుడ్ కావాలి, ఈ రోజు కాదు రేపు నాకు ఫుడ్ కావాలని నైట్ ఫోన్ చేసిన, మెసేజ్ వేసినా చాలు. సరే ఇదే చేస్తాను, ఇవాళ రాత్రికే మెసేజ్ చేస్తాను. ప్రపంచం మొత్తం బై ద వే గుత్తొంకాయ ఇస్ మై ఫేవరెట్. రేపు నువ్వు అదే పంపిస్తున్నావు నాకు. డన్, రిమైండ్ మీ. ఓకే, ఇట్ వాస్ సో 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 వండర్ఫుల్. అయిపోయిందా ర్యాపిడ్ ఫైర్?
చూడు అసలు నిన్ను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానా? వచ్చిన గెస్ట్ని అల్లారు ముద్దుగా జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పొగడాల్సింది పడకుండా మేము నేను పొగడాలి, అది కూడా నువ్వే చేసుకుంటే ఎలా? నువ్వు చేస్తావని లీడ్ ఇస్తున్నా నేను. బై ద వే థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ నన్ను ప్రైజ్ యూ అట్లీస్ట్ వన్ డే. I take all the credit and I'll be waiting with elephant ears to listen to what you say. లేదు యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా, ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వను, బట్ అందరూ అవే సేమ్ క్వశ్చన్స్. మీరు ఫస్ట్ పాట ఎలా నేర్చుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, పాడుతున్న ఫీలింగ్ ఏముంటుంది అన్నదే మై ఇన్నర్ వాయిస్. చాలా బాగా అనిపించిందండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇన్ డీటెయిల్స్ ఇన్ టు ద సాంగ్, ఆ పాడుతున్నప్పుడు సిచ్యువేషన్స్, బ్యాక్ స్టోరీస్ అడిగిన ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఇదే. అండ్ నేను కూడా చాలానే ఓపెన్ అప్ అయిపోయి చాలానే చెప్పేశా. ఈ చెప్పిన వాటి వల్ల నాకు ప్రాబ్లం రాకపోతే చాలా ఏంట్రా మన స్టోరీస్ చెప్తావా అని. బట్ యా, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, వెరీ జెన్యున్ క్వశ్చన్స్. ఎక్కడ అడగని క్వశ్చన్స్ 95% అడిగారు, విచ్ ఇస్ వెరీ వెరీ లవ్లీ అండ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, మీరు వచ్చినందుకు, అండ్ ఓపెన్ అయ్యి మాట్లాడినందుకు, వాల్యూయింగ్ ఆల్ అవర్ నా ఫ్రెండ్స్. కోసం వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. Yeah. తను ఫస్ట్ ఫోన్ చేసింది నేను కరెక్ట్గా నెక్స్ట్ డే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, బ్యాక్ వచ్చి రాగానే ఇస్తానన్నాను. మాట మీద నిలబడ్డా సాకి. మాట మీద పడుకుంటా, నిలబడితే ఇంతే స్పేస్, పడుకుంటే ఇంత స్పేస్. నేను అసలు వేరే లెవెల్ అంతే అసలు. అది వేరే లెవెల్. సాకేత్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక క్లారిటీ ఇవ్వు. ప్రతి సీజన్ బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలిసిన వెంటనే ఫస్ట్ వచ్చేస్తుంది అది యూట్యూబ్ వాళ్ళందరికీ ఒక లీక్ నువ్వే ఇస్తావా, లేకపోతే వాళ్ళే ఊహించేసుకుంటారా? గూగుల్ పే చేస్తున్నా. ఎవ్రీ సీజన్ కంటెస్టెంట్ సాకేత్, ఎవ్రీ సీజన్. మా సీజన్ నుంచి వింటున్నాం నేను. అసలు నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావా వెళ్ళవా, ఏ సీజన్ వెళ్తావు ముందరే చెప్పే. నేను వెళ్ళను అని చెప్పను, వెళ్తున్నాను అని చెప్పను. ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి. బై ద వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఎప్పుడు వెళ్తాను అన్నది నాకే ఇంకా తెలియదు, బట్ ఎప్పుడప్పుడు వెళ్తాను. ప్రస్తుతానికి ఈ సీజన్ కూడా వెళ్ళట్లేదు. అంతవరకు క్లారిటీ వచ్చింది చాలు. ఇట్ వాస్ ఆల్వేస్ బట్ యా, మేబీ నెక్స్ట్ సీజన్స్ వెళ్ళొచ్చేమో. దట్స్ బిగ్ బాస్. ఈ 9th తో అయిపోదు కదా. కాసాకేత్ ఇంకొక 4-5 హిట్ సాంగ్స్ పాడి ఇంకా రెమ్యూనరేషన్ పెంచేసి అప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చాక ఇంకా డబుల్ త్రిబుల్ అవుతుంది కదా. మేబీ యా, దట్స్ మై ప్లాన్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎందుకు అర్జెంట్గా వెళ్ళిపోవడం. ఫస్ట్ మనం మన కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకొక స్టెప్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి బిగ్ బాస్. సో నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకా మంచి సాంగ్స్ పాడాలని, నీ మ్యూజిక్ డైరెక్షన్లోనే ఆ ప్రాజెక్ట్కి ఒక అవార్డు అందుకోవాలని. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ. Sincerely and wholeheartedly. Thank you so much. Luck to you always. Stay happy.